హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. మనకి జేఈఈ రిజల్ట్ వచ్చిన తర్వాత, ర్యాంక్స్ వచ్చిన తర్వాత మీకు ఎన్ఐటీస్‌లో ఎక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంది? అసలు మీ ర్యాంక్‌ని బట్టి సీట్ వచ్చే అవకాశం ఉందా? లేదా? అదేవిధంగా ట్రిపుల్ ఐటీస్ అండ్ జీఎఫ్టీఐస్ ఈ 3 రకాల ఇన్‌స్టిట్యూషన్స్‌లో మీ ర్యాంక్‌ని బట్టి, మీ కేటగిరీ, జెండర్‌ని బట్టి మీకు సీట్ వస్తుందా? రాదా? అనేది మీకు 3 వీడియోస్ చేసి పెట్టడం జరిగింది. బట్ చాలామంది కామెంట్స్‌లో అంటే వీడియో మొత్తం చూడకుండా కామెంట్స్‌లో మళ్ళీ అదే అడుగుతున్నారు. అసలు మాకు సీట్ వస్తుందా? రాదా? మా ర్యాంక్ ఇంత సీట్ వస్తుందా? రాదా? బట్ సేమ్ థింగ్ నేను ఆల్రెడీ వీడియోలో కూడా చెప్పాను. బట్ అయినా కూడా మరి వాళ్ళు ఎందుకు వీడియో చూడట్లేదో అర్థం కావట్లేదు. దయచేసి వీడియో చూడండి అందరూ. పూర్తిగా వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది సీట్ వస్తుందా? రాదా? అనేది. సరే కింద కామెంట్స్ పెట్టారు. వాటన్నిటికి ఆన్సర్ చేయాలి అని అంటే మీరు అడిగిన ఒక సింగిల్ లైన్ క్వశ్చన్‌కి నేను సింగిల్ లైన్‌లో కామెంట్స్‌లో ఆన్సర్ చేయలేనది. కాబట్టి ఇప్పటివరకు నాకొచ్చిన ఈ కామెంట్స్ అన్నిటికి ఈ వీడియోలో నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. సో, కనీసం ఈ వీడియో అయినా మీరు పూర్తిగా చూడండి. మీ క్వెషన్స్‌కి ఈచ్ అండ్ ఎవ్రీ క్వెషన్ ఏదైతే ఉందో వాటన్నిటికి నేను దాదాపు క్లియర్‌గా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. సో, ఇక్కడ చూడండి మన కామెంట్స్‌లో 2162 ఎస్టీ కేటగిరీ ఏపీ హోమ్ స్టేట్ ఫీమేల్ కహా మిలేగా సార్ అని పెట్టారు. మళ్ళీ సీఎస్ఈ వస్తుందా అన్నారు. సారీ సార్, మేల్ ఫీమేల్ కాదు. ఓకే. సో, ఎస్టీ కేటగిరీ మేల్ క్యాండిడేట్ 2162 ఇది ర్యాంకు. సో, వీళ్ళకి సీట్ వస్తుందా రాదా అనేది ఒకసారి మనం వెరిఫై చేసి చూద్దాము. సో, చూసే ముందు మీరు ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో, దీంట్లో మీరు అడిగిన క్వెషన్ ఏదైనా ఉంటే మీరు తప్పకుండా అది మిస్ అవ్వకుండా చూడండి. సో, ఇక ముందుగా అతను అడిగిందేంటి? ఎస్టీ కేటగిరీ కదా! ఒకసారి ఎస్టీ కేటగిరీ ఫిల్టర్ చేద్దాము. తర్వాత ఫీమేల్ కాదు మేల్ అన్నాడు కాబట్టి జెండర్ న్యూట్రల్ తీసుకుంటాము. అండ్ దీంట్లో మనకి ఎన్ఐటీస్ చూద్దాం ముందుగా. ఏపీ హోమ్ స్టేట్ కోటా అన్నాడు కాబట్టి హోమ్ స్టేట్ ఏపీ సారీ ఏపీ హోమ్ స్టేట్ కోటా అంటే ఏపీలో ఇతనికి ఎక్కడ వస్తుంది అనేది తెలుసుకోవాలనుకుంటా నాకు తెలిసి. ఆంధ్రప్రదేశ్ ఎన్ఐటి తీసుకుంటే చూడండి, దాని పేరేంటి అనేది తెలియదు. ఇక్కడ సరోజా మాలోత్ అని ఉంది. చూడండి, హోమ్ స్టేట్ కోటాలో ఎస్టీ కేటగిరీ జెండర్ న్యూట్రల్ అబ్బాయి. కట్ ఆఫ్ ర్యాంక్స్ ఈ విధంగా ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అయితే 1418కి క్లోజ్ అయిపోయింది. దెన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 1876. మీ ర్యాంకు 2162 ఉంది కాబట్టి సో మీకు ఈ కంప్యూటర్ సైన్స్ కానీ ఈసీఈ కానీ వచ్చే ఛాన్స్ కొంచెం తక్కువ. ఇక్కడ నుంచి అంటే ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ కానీ సివిల్ కెమికల్ బయోటెక్నాలజీ మెటలర్జీ ఇవైతే దాదాపు వచ్చే అవకాశం ఉంది. ఎలక్ట్రికల్ కూడా కొంచెం అటు ఇటుగా ఉంది. మీది 2162, ఇది 2044 ఉంది కాబట్టి మేబీ వస్తే రావచ్చు ఇది హోమ్ స్టేట్ కోటాలో ఎస్టీ జెండర్ న్యూట్రల్లో. సో ఇది మీకు ఏపీ ఎన్ఐటీలో ఉండే ఛాన్సెస్ అనమాట ఇవి. ఓకే. సో మీరు తప్పకుండా వీడియోని చూసి అర్థం చేసుకోండి. ఓకే, ఇక్కడే రిప్లై చేసేద్దాము వీళ్ళకి. వీళ్ళు వీడియో పోస్ట్ చేసిన తర్వాత చూసుకుంటారని అది పోస్ట్ మన వాళ్ళకి రిప్లై చేశాను. సో నెక్స్ట్ క్వశ్చన్, సార్ మై సన్ గాట్ 98.97%, ఓబీసీ ఎన్సిఎల్ 3833, ఎన్ఐటీలో సీట్ సిఎస్సి ఎక్కడ వస్తుంది? ఓకే, ఓబీసీ ఎన్సిఎల్ కదా. సో ఓబీసీ ఎన్సిఎల్ అబ్బాయి జెండర్ న్యూట్రల్. తర్వాత వీళ్ళు ఏ స్టేట్ అనేది మనకి ఎక్కడ చెప్పలేదు కాబట్టి అదర్ స్టేట్ కోటా తీసుకుందాము. అండ్ నాట్ ఓన్లీ ఏపీఎన్ఐటి అన్నీ తీసుకుందాము. అండ్ కంప్యూటర్ సైన్స్ అడిగారు కాబట్టి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇది ఒకటి తీసుకున్నట్లయితే ఓబీసీ ఎన్సిఎల్ అదర్ స్టేట్ కోటాలో ఎన్ఐటీలో సీట్ వస్తుందా? సో 3833 కదా. ఓకే, 3000 అని అంటే చూడండి 3000
ఇది కూడా ర్యాంక్ కూడా ఫిల్టర్ చేద్దాము. ఫిల్టర్ అవసరం లేదులే, చూసుకోండి. ర్యాంక్స్ చూసుకోండి. సిఎస్సి, ఓబీసీ, ఎన్సీఏలో, జెండర్ న్యూట్రల్, అదర్ స్టేట్ కోటాలో, కంప్యూటర్ సైన్స్, ఎన్ఐటీస్లో ఎక్కడొస్తుంది. సో ఇవన్నీ 300, 500, 600, 1000, 2000 ఇక్కడ వరకు ఉన్నాయి కదా. ర్యాంక్ ఎంత? 3833 ఇక్కడ వరకు అనుకోండి. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి ఈ మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భోపాల్ ఏదైతే ఉందో అక్కడ దాకా కొంచెం కష్టం అండి మీకు. సో ఇక్కడ నుంచి కింద ఏవైతే ఉన్నాయో ఈ 3834 నుంచి మీకు అదర్ స్టేట్ కోటాలు ఇవన్నీ కూడా దాదాపు వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ చూడండి, జలంధర్ ఒకటి, సిల్చారు, రాయ్పూరు, ఓకే, నెక్స్ట్ హమీర్పూరు, గోవా, పాట్నా, షిప్పూరు, తర్వాత పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్. ఒకవేళ మీరు తెలంగాణ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్లో వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత మేఘాలయ, అగర్తల, శ్రీనగర్, సిక్కిము, నాగాలాండ్, మణిపూరు, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం. సో ఈ ఎన్ఐటీస్లో మీకు సిఎస్సి వచ్చే అవకాశం ఉందండి, ఓబీసీ, ఎన్సిఎల్ మీ ర్యాంక్ని బట్టి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. సార్ మా పాపకి వరంగల్ హోమ్ స్టేట్ ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ 23,651 సార్, ఎనీ బ్రాంచ్ ఛాన్స్ ఉంటుందా? ఓకే, వరంగల్ ఎన్ఐటీలో అడిగారు వీళ్ళు. ఈడబ్ల్యూఎస్ ర్యాంక్, ఈడబ్ల్యూఎస్ వరంగల్ అడిగారు కాబట్టి హోమ్ స్టేట్ తీసుకుందాము. అండ్ ఎనీ బ్రాంచ్ అన్నారు కాబట్టి ఇది ఫిల్టర్ క్లియర్ చేసేసి ఇక్కడ వరంగల్ పెట్టేద్దాము. ఎన్ఐటి వరంగల్ హోమ్ స్టేట్ కోట, ఈడబ్ల్యూఎస్, జెండర్ న్యూట్రల్ యాజ్ వెల్ యాజ్ ఫీమేల్ రెండు పెట్టొచ్చు మనము. సో వీళ్ళ ర్యాంక్ ఎంత అన్నారు? 23,651 అన్నారు. సో ఇక్కడ చూడండి సార్, మీ పాపకి 23,000 ఉంది, బట్ ఈడబ్ల్యూఎస్ కోటాలో 8,801 వరకే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అయిపోయింది ఇన్ ఆల్ బ్రాంచెస్ అనమాట, ఇంక్లూడింగ్ సైన్స్ కోర్సెస్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, మెటలర్జీ, బయోటెక్నాలజీ ఇలాంటివన్నీ కూడా దాదాపు 8,000 మ్యాక్సిమం 8,800 లోపలనే కట్ అయిపోయాయి. కాబట్టి మీకు మీ 23,000 ర్యాంక్కి సీటు వచ్చే అవకాశము లేదు అనే చెప్పాలి. సో ఏమీ అనుకోకండి దయచేసి. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. మై సన్ గాట్ ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ 21,000, ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ ఇన్ గుడ్ కాలేజ్? సో ఈడబ్ల్యూఎస్ సేమ్ క్వశ్చన్ అనమాట. సన్ గాట్ అని అంటే ఇక్కడ ఫీమేల్ తీసేస్తాము, వాళ్ళది కూడా 20,000 పైనే ఉంది, 21,000. ఓకే, ఈడబ్ల్యూఎస్ ర్యాంకు 21,000 ఎక్కడైనా అన్నారు కదా. సో వీళ్ళు వరంగల్లో అడిగారు కాబట్టి వరంగల్ హోమ్ స్టేట్లో అయితే రాలేదు కింద వాళ్ళు. అండ్ చూద్దాం అదర్ స్టేట్ కోటాలో కూడా చూద్దాం వాళ్ళకు ఒకసారి, ఆ పాపకి వస్తుందా లేదా. హోమ్ స్టేట్లోనే రాలేదంటే అదర్ స్టేట్లో అసలే రాదు, బట్ స్టిల్ ఒకసారి చూపిద్దామని. సో 7,340కి అదర్ స్టేట్ కోటాలో కూడా సారీ ఇవి అన్నీ పెట్టాలి, వరంగల్ ఒకటి తీసేద్దాము. 11,522కి క్లోజ్ అయిపోయిందండి అదర్ స్టేట్ కోటాలో. వేరే ఎన్ఐటి వరంగల్ కాకుండా మిగిలిన ఎన్ఐటీస్ అన్నీ కూడా మీరు అదర్ స్టేట్ కోటాలో ఎలిజిబుల్ అవుతారు కాబట్టి 11,522కి క్లోజ్ అయిపోయింది. ఓకే, సో దెన్ ఈ క్వశ్చన్ 23,000, ఈ క్వశ్చన్కి ఇది ఆన్సర్ అనమాట అమ్మాయి. అండ్ ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏమో సేమ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, బట్ అబ్బాయి అనమాట. సో ఇక్కడ మళ్ళీ ఫీమేల్ అని కూడా ఇంకొకరు కామెంట్ చేశారు. ఫీమేల్ది ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను కాబట్టి మీకు లాస్ట్ ర్యాంక్స్ కూడా చూపిస్తున్నాను కాబట్టి మీ ర్యాంక్ని బట్టి మీరు వస్తుందా రాదా అనేది మీకు అర్థమైపోతుంది. సో జాగ్రత్తగా వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుందండి. దయచేసి నేను ఒకటే చెప్తున్నాను, వీడియోని పూర్తిగా చూడండి. ఒక 10 నిమిషాలు కేటాయిస్తే తప్పేం లేదు కదా. సో మీరు అర్థం చేసుకోండి దయచేసి. సో మై సన్ గాట్ ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ 21,000. సో ఇక్కడ ఫీమేల్ ఒకటి తీసేస్తాము. 9,700కే క్లోజ్ అయిపోయిందండి జెండర్ న్యూట్రల్లో ఈడబ్ల్యూఎస్ అదర్ కోటా. ఓకే, సో 21,000కి వచ్చే ఛాన్స్ అయితే లేదు, ఇది ఎన్ఐటీస్లో, రైట్. ఒకవేళ మీరు ఎన్ఐటీస్ కాకుండా ఇంకా వేరే ఏదైనా కావాలి అని అంటే అది కూడా ఒకసారి చూద్దాం మనం. సో అదర్ స్టేట్ కోటా తీసేయాలి, ఆల్ ఇండియా సారీ
ట్రిపుల్ ఐటీస్ జిఎఫ్టిఐస్ కూడా పెట్టి చూద్దాం ఒకసారి. సో ముందుగా ట్రిపుల్ ఐటీస్ చూద్దాంలేండి. ఓకే, ట్రిపుల్ ఐటీస్లో 9658 వరకు వచ్చిందండి. ఇది ఎవరికేనంటే ఇక్కడ జంపాని శ్రీదేవి గారు, మీరు అడిగారు కదా 21,000కి ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ 21,000 అన్నారు మీ సన్కి. సో 9600 ఏది ట్రిపుల్ ఐటీస్లో, అదే లాస్ట్ ర్యాంకు, అది కూడా ఛాన్స్ లేదు. సో జిఎఫ్టిఐస్ తీసుకున్నట్లయితే సో 86,000 ఇది హోమ్ స్టేట్ కోట. జస్ట్ మినిట్, జిఎఫ్టిఐస్లో హోమ్ స్టేట్ తీసేసి ఆల్ ఇండియా కోట అండ్ అదర్ స్టేట్ కోట రెండు పెడదాము. 18,000 దాకా వచ్చిందండి. ఓకే, 18,900 అంటే ఆల్మోస్ట్ 19,000. మీరు 21,000లో ఉన్నారు కాబట్టి మీ లక్ని మీరు టెస్ట్ చేసుకోవచ్చు దీంట్లో జిఎఫ్టిఐస్లో కావాలంటే. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామండి. వరంగల్ మెటలర్జీ అడిగారు వీళ్ళెవరు సార్. 91 పాయింట్ ఇదేంటి సంథింగ్ ర్యాంక్ 42,828 ఓబీసీ క్యాస్ట్ ఎన్ఐటీలో ఏ కాలేజ్ వస్తుంది? ఇది ఒకవేళ మీది ఓబీసీ ర్యాంక్ అయితే మీకు ఎక్కడ రాదండి, అది మీరు కరెక్ట్గా మెన్షన్ చేయలేదు. ఓబీసీ ఎన్సిఎల్ ర్యాంక్ పెడతాను. ఆల్ ఇండియా హోమ్ స్టేట్, ఓకే హోమ్ స్టేట్ తీసేద్దాము. జిఎఫ్టిఐస్, ట్రిపుల్ ఐటీస్, ఎన్ఐటీస్ అన్నీ కలిపి పెట్టేద్దాము. సో మీ ర్యాంక్ 42,000 ఉంది. ఇక్కడ జిఎఫ్టిఐస్లో లాస్ట్ 39,359 అంటే ఆల్మోస్ట్ 40,000 అండి. మీరు 42,800లో ఉన్నారు. సో మీరు కూడా కావాలి అని అంటే జిఎఫ్టిఐస్లో ట్రై చేయాలనుకుంటే ట్రై చేసుకోవచ్చు. ఓబీసీ ఎన్సిఎల్ కదా, యా ఓబీసీ ఎన్సిఎల్. ఇది మీ ర్యాంక్ అయినట్లయితే 42,800 మీ ర్యాంక్ అయితే మీరు ట్రై చేయాలనుకుంటే జిఎఫ్టిఐస్లో మీ లక్ని పరీక్షించుకోవచ్చు. సో అంతేగాని మీకు ఖచ్చితంగా వస్తుందని అయితే గ్యారంటీగా చెప్పలేము. ఓకే అండి. వరంగల్ మెటలర్జీ అన్నారు. వరంగల్ మెటలర్జీలో కూడా ఛాన్స్ ఉండదండి. ఒకసారి మీకు చూపిస్తాను అది. ఎన్ఐటి వరంగల్కి ఒకవేళ మీరు లోకల్ అయితే, మీరు ఎన్ఐటి వరంగల్ అడిగారు కాబట్టి నేను మీరు లోకల్ అవుతున్నారు అని చెప్పేసి అనుకొని హోమ్ స్టేట్ కోటా చూపిస్తున్నాను. హోమ్ స్టేట్ కోటాలో 17,955 మెటలర్జీ, సారీ మ్యాథమెటిక్స్, ఇది మెటలర్జీ 13,000కే క్లోజ్ అయిందండి. 13,164. ఓకే, ఓబీసీ ఎన్సిఎల్ జెండర్ న్యూట్రల్ అబ్బాయిలకి హోమ్ స్టేట్ కోటా ఎన్ఐటి వరంగల్ మెటలర్జీ 13,164. మీది 42,000లో ఉంది కాబట్టి మీకు కష్టం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇక్కడ వీళ్ళు 28,576 జనరల్ సిఎస్సి ఎన్ఐటి వస్తుందా? 28,000 జనరల్కి అసలు రాదండి. నేను చూపిస్తాను చూడండి. మీకు జనరల్ అంటే ఓపెన్ కేటగిరీ జెండర్ న్యూట్రల్. మీరు అమ్మాయి అబ్బాయి చెప్పలేదు, సో జెండర్ న్యూట్రల్ తీసుకుంటున్నాను. ఇద్దరికి అప్లికేబుల్ అవుతుంది కాబట్టి అదర్ స్టేట్ కోటా పెడుతున్నాను. మీరు ఎన్ఐటి అన్నట్టుగా అడిగారు కాబట్టి సిఎస్సి అన్నారు. సో సిఎస్సియే కాదు, నేను అన్ని బ్రాంచెస్ చూపిస్తున్నాను. సో ఎన్ఐటీస్, ఎన్ఐటి, అదర్ స్టేట్ కోటా, ఎనీ బ్రాంచ్. ఓకే, సిఎస్సి అడిగారు, ముందు సిఎస్సి చూద్దాము. యా, అదర్ స్టేట్ కోటా ఓపెన్ కేటగిరీ జెండర్ న్యూట్రల్. మీరు యా ఇక్కడ ఇది కదా. సో 28,576 జనరల్ సిఎస్సి ఎన్ఐటి వస్తుందా? సో జనరల్ అన్నారు 33,000 కండి. అదర్ స్టేట్ కోటాలో 28,576 కదా మీది. లాస్ట్ ర్యాంక్ వచ్చేసి లాస్ట్ ఇయర్ 33,181. సో మీ ర్యాంకుకి వచ్చే అవకాశాలు ఉన్న కాలేజెస్ ఇవ్వండి. ఓకే, సిఎస్సికి ఎన్ఐటి సిక్కిము, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, మిజోరాం, వీటిల్లో మీకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీరు సిఎస్సి కావాలనుకుంటే ఈ కాలేజెస్కి వెళ్ళొచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఓకే, సో ఈ కాలేజెస్ ఎక్కడున్నాయి ఏంటి అనేది ఒకసారి మీరు గూగుల్ మ్యాప్లో ట్రై చేసి చూడండి. సో ఆ డిస్టెన్స్ ఎంత ఉంది అండ్ వాటికి సంబంధించిన వెబ్సైట్స్కి వెళ్ళి అక్కడ చూడండి. వాటన్నిటి గురించి కూడా మీకు తెలుస్తుంది.
రైట్. నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్ళిపోదామండి. సార్ మా అబ్బాయికి 84% వచ్చింది. పర్సెంటేజ్ కాదండి, అది పర్సెంటైల్. యాక్చువల్‌గా పర్సెంటేజ్‌కి, పర్సెంటైల్‌కి డిఫరెన్స్ ఉంటుంది. మీకు జేఈఈ స్కోర్ కార్డ్‌లో ఉండేవన్నీ కూడా పర్సెంటైల్. ఓకే. అదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చింది 24,331 సారీ 2,43,319 ర్యాంక్ వచ్చింది. దేనిలో సీట్ వస్తుంది? కష్టం అండి అసలు. ఇంత మరి మీరు ఏం మెన్షన్ చేయలేదు కేటగిరీ కూడా. మేబీ జనరల్ అయినట్లయితే సో చూడండి, జిఎఫ్టిఐస్ అన్ని బ్రాంచెస్ పెడతాను. ఓపెన్ అనుకుంటాము అండ్ ఆల్ ఇండియా కోటా కూడా యాడ్ చేస్తాను. ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, ఐఐటీస్ తీసేద్దాము. ఓకే. సో 1,13,756 అండి లాస్ట్ ర్యాంకు. ఓకే. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, డాక్టర్ హెచ్ఎస్ గౌర్ యూనివర్సిటీ, ఫుడ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఓపెన్ కేటగిరీ, ఆల్ ఇండియా కోటాలో, జెండర్ న్యూట్రల్, 1,13,756 లాస్ట్ ర్యాంక్ అనమాట. ఓకే. సో మీ ర్యాంక్ వచ్చేసి 2,43,000 ఉంది కాబట్టి ఛాన్సెస్ లేవండి, దయచేసి ఏమనుకోవద్దు. ఓకే. ఇది వేరే వీడియో, నీటికి సంబంధించిన వీడియో, ఇది కూడా అదే లేదేమో. సో నెక్స్ట్ నేను ఎస్సీ, నాకు జేఈ మెయిన్స్లో స్కోర్ 42% వచ్చింది. ర్యాంక్ 8,86,759 అండ్ ఎస్సీ ర్యాంకు 76,099 అండి. సో మీకు ఖచ్చితంగా రాదు 76,000 ఎస్సీ ర్యాంకు, అంత దాకా రాదు. దాదాపు 9,000-10,000లోనే క్లోజ్ అయిపోద్ది అనమాట. సో ఒకసారి చూపిస్తాను. ఎస్సీ 17,000 అండి. జిఎఫ్టిఐస్ 17,000 దాకా వచ్చే అవకాశం ఉంటుంది. ఎన్ఐటీస్ అయితే 9,000 10,000 లోపలే క్లోజ్ అయిపోతాయి. కాబట్టి మీకు ఇంకా ఏ ఇన్స్టిట్యూషన్ కూడా, ఎన్ఐటీ కానీ, ట్రిపుల్ ఐటీ కానీ, జిఎఫ్టిఐ కానీ, ఏది కూడా మీకు లాస్ట్ ర్యాంకు 17,172, మీదేమో 76,000 ఉంది ఎస్సీ ర్యాంకు. కాబట్టి ఖచ్చితంగా మీకు సీటు రాదండి దీంట్లో. ఇంకా మీరు వేరే ఏదైనా ఆప్షన్స్ చూసుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. సార్ మా అబ్బాయికి జేఈ మెయిన్స్ 2025లో 48% వచ్చింది. ఓకే. ర్యాంక్ 7,97,294. ఏ కాలేజ్ సీట్ రావచ్చు? ఎస్సీ చెప్పాను కదా, ఇదే క్వశ్చన్ అండి మీకు. ఇక్కడ కింద ఇందాక చెప్పిన క్వశ్చన్కే సేమ్ వాళ్ళది కూడా 76,000 ఎస్సీ ర్యాంక్. మీది కూడా దాదాపు ఎస్సీ ర్యాంక్ అన్నారు కానీ ఎస్సీ ర్యాంక్ అయితే ఇవ్వలేదు. వాళ్ళది జనరల్ ర్యాంకు 8,86,000 ఉంది. మీది 7,97,000 ఉందంటే వాళ్ళకి 76,000 వచ్చిందంటే మీకు ఒక 70,000 ఆ రేంజ్లో ఉండి ఉండొచ్చు మీ ఎస్సీ ర్యాంకు. కాబట్టి మీకు కూడా ఛాన్స్ లేదండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. జేఈ మెయిన్స్కి గేమ్స్ కోటా ఉంటుందా? ఉండదండి, ఉండదు. సార్ మా అబ్బాయికి 94.8% వచ్చింది. జనరల్ కోటా సిఆర్ఎల్ 77,000 వచ్చింది. ఎన్ఐటి సీటు వస్తుందా? జనరల్ అంటే ఓపెన్ కేటగిరీ అనుకుంటా. మీరు చెప్పేదాన్ని బట్టి ఓపెన్ కేటగిరీ అనుకొని మీకు ఒకసారి చూపిస్తాను. ఓపెన్ కేటగిరీ అబ్బాయి అన్నారు కాబట్టి జెండర్ న్యూట్రల్ తీసుకుంటాము. అండ్ ఆల్ ఇండియా కోటా, అదర్ స్టేట్ కోటా రెండు పెట్టాను. ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టిఐస్ అన్నీ పెట్టాను. ఓకే. 1,13,756 అండి. మీది 77,821. కాబట్టి ఒకసారి 77,000 ఎబోవ్ ఉన్నవి చూద్దాము. నంబర్ ఫిల్టర్ గ్రేటర్ దాన్ 77,000 అనుకోండి. సరే 70,000 అండ్ ఎబోవ్ చూద్దాము. సో ఇలాంటి కాలేజెస్లో మీకు సీట్స్ వచ్చే అవకాశం అయితే ఉందండి. జిఎఫ్టిఐసే ఉన్నాయి దాదాపు అన్నీ కూడా. ఇక్కడ చూస్తుంటే అన్ని జిఎఫ్టిఐస్. మీకు ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ అయితే ఛాన్స్ లేదు. బట్ జిఎఫ్టిఐస్లో మాత్రం మీకు ఐటీ, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, తర్వాత కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కూడా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూలో వచ్చే అవకాశం కనిపిస్తుంది. తర్వాత అగ్రికల్చర్, ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్ ఇలాంటివి అయితే ఉన్నాయి. జిఎఫ్టిఐస్లో మీకు ఛాన్సెస్ ఉన్నాయండి. ఇవన్నీ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నవన్నీ కూడా మీకు వచ్చే అవకాశాలు అయితే డెఫినెట్గా ఉన్నాయి. సో లాస్ట్ ర్యాంక్ వచ్చేసి మనకి దాదాపు ఇక్కడ చూడండి 1,13,756 లాస్ట్ ర్యాంక్ అనమాట. కాబట్టి మీది 76,000 కాబట్టి 77,000 కాబట్టి మీకు సీటు వస్తుంది. జిఎఫ్టిఐస్లో వస్తుంది. ఎన్ఐటీస్ అండ్ ట్రిపుల్ ఐటీస్ రావు.
బట్ జిఎఫ్టిఎస్ వస్తాయి. ఇక్కడ సిఆర్ఎల్ 35,000, ఈడబ్ల్యూఎస్ 4,968 అన్నారు. అమ్మాయి అబ్బాయి రాయలేదు కాబట్టి మనం జెండర్ న్యూట్రల్ తీసుకుందాము. క్లియర్ చేసేద్దాం, ఈ ఫిల్టర్ క్లియర్ చేసేద్దాము. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కదా, ఈడబ్ల్యూఎస్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, మరి ఇది ఎవరు అనేది తెలియదు మనకి. ఈడబ్ల్యూఎస్ 4968. మీరు లోకల్ నాన్ లోకల్ అదే మన స్టేట్ ఏ స్టేట్ అనేది, హోమ్ స్టేట్ ఏంది అనేది అవన్నీ కూడా ఏం రాయలేదు. సో మీ ర్యాంక్ అయితే 4968, ఈడబ్ల్యూఎస్ ర్యాంకు 4,968 కాబట్టి మీకైతే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, మీ 4,000 నుంచి చూద్దాం ఒకసారి మనం. $4,968 అంటే ఆల్మోస్ట్ 5,000 అనుకోవచ్చు మీది. ఈడబ్ల్యూఎస్ జనరల్ న్యూట్రల్ 4,900 అనుకోండి, అప్రాక్సిమేట్ 4,000. సరే 4,500 నుంచి చూద్దాం. చూడండి 4,500 అని అంటే ఇక్కడ చూడండి, ఎన్ఐటి సూరత్కల్ మైనింగ్ ఇంజనీరింగ్, తర్వాత పాట్నాలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, షిప్పూర్లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్, వరంగల్లో ఇది అదర్ స్టేట్ కూడా. మీరు ఏపీనా తెలంగాణ అనేది అక్కడ ఏం రాయలేదు, నేను దానికి ఏమి చెప్పలేను. సో అగర్తల ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈసీఈ, పాట్నాలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మేఘాలయలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, క్యాలికట్ ఓకే కెమికల్ ఇంజనీరింగ్, సూరత్లో మెకానికల్ ఇంజనీరింగ్, షిప్పూర్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఇలా మీకు చాలా ఇన్స్టిట్యూషన్స్ అయితే ఉన్నాయి, వచ్చే అవకాశం అయితే డెఫినెట్గా ఉంది. ఈడబ్ల్యూఎస్ కోటా మీ ర్యాంక్ని బట్టి 4,800 కాబట్టి. సో రూర్కెలా, అలహాబాదు, జలంధరు, నాగ్పూరు ఓకే, ఉత్తరాఖండ్, మణిపూర్, అగర్తల, నాగాల్యాండ్, భోపాల్, వరంగల్ ఇది అదర్ స్టేట్ కోటా. ఒకవేళ మీరు ఏపీ అయినట్లయితే ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. రూర్కెలా, పుదుచ్చేరి, రూర్కెలా, జలంధర్, రూర్కెలా, శ్రీనగర్, భోపాల్, క్యాలికట్, వరంగల్, ఫిజిక్స్. సో ఇవి మీకున్న ప్రాబబిలిటీ అండి, మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి. కాకపోతే ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీరు మంచిగా కరెక్ట్గా ఆలోచించుకొని ప్రయారిటీ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది మీరు డిసైడ్ చేసుకొని పెట్టండి. ఓకే, నెక్స్ట్ ఓబీసీ ర్యాంక్. సార్ ఎన్ఐటి వస్తుందా? 54,000 ఓబీసీ ర్యాంకు. సో చూద్దాం, మీకు చూపిస్తాను. మీరే అంటే నేను రాదు అని డైరెక్ట్గా చెప్పడం కన్నా మీకు చూపించడం బెటర్ అని నేను ప్రతి ఒక్కటి చూపిస్తున్నాను. ఓబీసీ ర్యాంకు ఇక్కడ మేలా ఫీమేలా అనేది కూడా ఏమీ ఇక్కడ ఎవరో కష్టం అని కూడా మొన్న అనే వాళ్ళు పెట్టారు. చూద్దాం. ఓకే, ఓబీసీ జెండర్ న్యూట్రల్ తీసుకుంటాము. అండ్ ఎన్ఐటి ఎన్ఐటి అడిగారు కదా, ఎన్ఐటి మాత్రమే చూద్దాము. సో 19,000 లాస్ట్ ర్యాంక్ అండి ఓబీసీ ఎన్సిఎల్లో. మీ ర్యాంకు 54,000 ఉంది. చూడండి మీకు 19,000, 18,000, 18,900 ఈ లోపలనే క్లోజ్ అయిపోయాయి అనమాట ఓబీసీ ఎన్సిఎల్కి. కాబట్టి మీకు సీటు రాదు. సో దయచేసి ఇంకా వేరే ఆప్షన్ ఎంసెట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ 90 మేబీ పర్సంటైల్ ఇచ్చినట్టున్నారు. ఇది ర్యాంక్ ఇస్తే మనం కరెక్ట్గా చూడొచ్చు ఎన్ఐటిలో వస్తుందా. నెక్స్ట్ 26,894 ఎన్ఐటిఆర్ ట్రిపుల్ ఐటీ వస్తుందా సార్? మరి వీళ్ళు కేటగిరీ ఏం రాయలేదు. ఓపెన్ కోటా అంటే జనరల్ అయితే చూద్దాము. ఓపెన్లో జెండర్ న్యూట్రలే తీసుకుందాము. అదర్ స్టేట్ కోటా 57,000, ఇది వీళ్ళది ఎన్ఐటి అదర్ స్టేట్ కోటా వస్తుందండి. మీకు సీట్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఇది ఓపెన్ కోటా, ఓపెన్ కేటగిరీ ర్యాంక్ జనరల్ సిఆర్ఎల్ అయినా కూడా మీకు ఎన్ఐటీస్లో సీట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అదర్ స్టేట్ కోటా, ఓపెన్, జెండర్ న్యూట్రల్. సో 57,000 అంటే ఆల్మోస్ట్ 58,000 వరకు సీట్ వచ్చే అవకాశం అయితే ఉంది. మీది 26,894 కాబట్టి మీకు తప్పకుండా సీట్ వచ్చే అవకాశం ఉంది. సో వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా ప్రయారిటైజ్ చేసుకొని పెట్టండి. మా బాబుకి ఓబీసీ ఎన్సిఎల్ ర్యాంక్ 23,588 వచ్చింది సార్. విచ్ ఎన్ఐటి సార్? ప్లీజ్ రిప్లై ఇవ్వండి. ఓబీసీ ఎన్సిఎల్ ఇందాక చూసినట్టున్నాము, మళ్ళీ ఒకసారి చూద్దాం. ఓబీసీ ఎన్సిఎల్
19,000 అండి. ఓబీసీ, ఎన్సీఎల్, అదర్ స్టేట్ కోటా. ఎన్ఐటీలో 19,000 లాస్ట్ ర్యాంకు. మీది 23,500 ఉంది. ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేసి చూడొచ్చు. ఎలాగో పెట్టారు కదా, ఆప్షన్స్ పెట్టడంలో తప్పైతే లేదు. కాబట్టి ఆప్షన్స్ అయితే పెట్టుకొని చూడండి. ఒకవేళ ఎన్ఐటీస్ కాకపోయినా ఇంకా వేరేది కావాలనంటే వేరే కూడా చూద్దాము. జిఎఫ్టిఐస్లో 36,000 వరకు వచ్చింది. మీ ర్యాంకు 23,000 కాబట్టి మీకు జిఎఫ్టిఐస్లో తప్పకుండా వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ట్రిపుల్ ఐటీస్ కూడా చూద్దాము, మీకు వస్తుందా లేదా అనేది తెలుస్తుంది. ట్రిపుల్ ఐటీస్లో 20,000 వరకు వచ్చింది కాబట్టి మేబీ మీ ర్యాంకు ఇంకొక 3,500 ఎక్స్ట్రా ఉంది. మేబీ కొంచెం అటు ఇటు అయితే ఎక్కడ ఒక దగ్గర వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. కాబట్టి మీరు కూడా ఆప్షన్స్ అయితే ప్రయారిటైజ్ చేసుకొని జాగ్రత్తగా పెట్టండి. నెక్స్ట్ ఓబీసీ ఎన్సీఎల్ 21,196 ట్రిపుల్ ఐటీ వస్తుందా? ఓబీసీ ఎన్సీఎల్ ట్రిపుల్ ఐటీ 20,000 ఇది. మీరు 21,196లో ఉన్నారు కాబట్టి మీరు బార్డర్లో ఉన్నట్టు. తప్పకుండా మీరు ట్రై చేయండి. రాదు అని చెప్పలేము, బట్ ఎక్కడో ఒక దగ్గర మీరు ఏదో ఒకటి కావాలి అని అనుకుంటే మాత్రం ట్రిపుల్ ఐటీ వచ్చే ఛాన్స్ అయితే కొంచెం ఒక 5% లోపలైతే ఉంది. సో నెక్స్ట్ అండి, నెక్స్ట్ క్వశ్చన్. మా అమ్మాయికి 54% వచ్చింది. ఎస్సీ కేటగిరీ, ఎన్ఐటీ సీట్ వస్తుందా? కష్టమేనండి, రాదు. మీరు ర్యాంక్ పెట్టండి ఒకసారి, మేబీ దాన్ని చూసి ర్యాంక్ని బట్టి మనం మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మీరు వీడియో క్లియర్గా చూస్తే. అండ్ మన వాట్సాప్ గ్రూప్లో నేను ఎన్ఐటి వరంగల్ కానీ లేకపోతే అన్ని ఎన్ఐటీస్లో అదర్ స్టేట్ కోటా అండ్ ఎన్ఐటి వరంగల్లో హోమ్ స్టేట్ కోటాకి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ అన్ని కూడా నేను మన వాట్సాప్ గ్రూప్లో పెట్టాను. చాలామంది దాంట్లో జాయిన్ అయ్యారు. ఇంకా అది అంటే మీరు వీడియో చూడట్లేదని దాంట్లో పెట్టాను, దాంట్లో కూడా చూసుకోవట్లేదు. సో దయచేసి మీరు వీడియో చూసిన తర్వాత ఈ వీడియో ఇక్కడ మన వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, సో దీనికి సంబంధించిన క్యూఆర్ కోడ్ అనమాట. దీన్ని స్కాన్ చేసి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. లేదంటే ఈ గ్రూప్కి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాన్ని క్లిక్ చేసినా కూడా మీరు ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంట్లో మీకు రెగ్యులర్గా నేను అప్డేట్స్ అన్ని పోస్ట్ చేస్తూ ఉంటాను. సో కాబట్టి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా అక్కడ మనం డిస్కస్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామండి. ఈడబ్ల్యూఎస్ 95% 10,000. ఈడబ్ల్యూఎస్ 10,000 ఎన్ఐటీ వస్తుందండి. ఎన్ఐటీ ఈడబ్ల్యూఎస్ చూపిస్తాను చూడండి. ఈడబ్ల్యూఎస్ సారీ, మీరు అమ్మాయి అబ్బాయి చెప్పలేదు, జెండర్ న్యూట్రలే పెడుతున్నాను. అండ్ ఓన్లీ ఎన్ఐటీస్ తీసుకుందాము. ఓకే, అదర్ స్టేట్ కోటా ఈడబ్ల్యూఎస్ 9,700. మీ ర్యాంకు 10,000 ఉంది. బార్డర్లో ఉన్నారు కాబట్టి మీరు ట్రై చేయండి. ఒక్కసారి మనం హోమ్ స్టేట్ కోటా కూడా చూపిస్తాను మీకు. ఒకవేళ మీరు తెలంగాణ వాళ్ళు అయినట్లయితే, మీ హోమ్ స్టేట్ కోటా తెలంగాణ అయితే వరంగల్, ఇది చూడొచ్చు. 8,800 హోమ్ స్టేట్ కోటా ఈడబ్ల్యూఎస్లో అయిపోయింది. ఒకవేళ మీరు ఏపీ లోకల్ అయినట్లయితే 9,500 హోమ్ స్టేట్ కోటాలో క్లోజ్ అయిపోయిందండి. అంటే మీరు 1,000 డిఫరెన్స్లో ఉన్నారు అటు ఇటుగా. ట్రై చేయండి. బార్డర్లో ఏదైనా తగిలితే తగలొచ్చు, చెప్పలేము. రాదని అయితే చెప్పలేము కరెక్ట్గా. మీరు బార్డర్లో ఉన్నారు, లక్కీగా ఎక్కడైనా దొరికితే దొరకవచ్చు ఎన్ఐటీస్లో. ఓకే, ఎన్ఐటీస్లో కాకపోతే ఇంక మీకు ట్రిపుల్ ఐటీస్ అండ్ జిఎఫ్టిఎస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి మీరు తప్పకుండా ఆప్షన్స్ పెట్టండి. నెక్స్ట్, మై సన్ పర్సంటైల్ 97.3 ఓబీసీ ఎన్ఐటీ వస్తుందా? మెటలర్జీ అండ్ బయోటెక్నాలజీ. మీరు ఎక్కడ లోకల్ అనేది చెప్పలేదు అండ్ మీ ర్యాంక్ కూడా క్లారిటీగా లేదండి. ఒకసారి మీరు ర్యాంక్ కరెక్ట్గా పెట్టినట్లయితే మీకు ఆన్సర్ చేస్తాను నేను. జనరల్ ఈడబ్ల్యూఎస్ 25,217 ర్యాంక్. మరి వీళ్ళు జనరల్ ఈడబ్ల్యూఎస్ 9,000కే అయిపోతుంది. ఓకే, అదర్ స్టేట్ కూడా పెట్టి చూపిస్తాను మీకు. ఎన్ఐటీ 9,700కే క్లోజ్ అయిపోయిందండి లాస్ట్ ఇయర్ ఎన్ఐటీస్లో ఈడబ్ల్యూఎస్కి. మీ ర్యాంక్ 25,000 ఉంది కాబట్టి మీకు రాదు. సో నెక్స్ట్ 23,000 ర్యాంక్ అని అన్నారు వీళ్ళు. మరి ఇదేంటి అనేది వీళ్ళు కేటగిరీ చెప్పలేదు, జెండర్ చెప్పలేదు, లోకల్ ఎక్కడ చెప్పలేదు, ఇవన్నీ తెలియదు మనకి. సో దయచేసి మీరు క్లియర్గా మెన్షన్ చేస్తే దాన్ని బట్టి మనం చూడొచ్చండి ప్రాబిలిటీ ఎలా ఉంది అనేది. మై సన్ పర్సంటైల్ ఈడబ్ల్యూఎస్ ర్యాంకు 5,431 విచ్ ఎన్ఐటీ అలాట్స్.
ఓకే. ఈడబ్ల్యూఎస్‌లో 9700 వరకు వచ్చిందండి. మీ అబ్బాయి కాబట్టి జెండర్ న్యూట్రలే పెట్టాము అదర్ స్టేట్ కోటాలో. సో 5431 అన్నారు కదా! సో 5000 అబోవ్ ఉన్నవన్నీ ఒకసారి నేను మీకు చూపిస్తాను. సో దయచేసి ఈ వీడియోని అంటే చూడండి కంటిన్యూస్‌గా. ఆహ్, వీళ్ళు ఈ క్వెషన్ అడిగిన వాళ్ళు మాత్రమే కాదు, ఇంకా మిగిలిన వాళ్ళు ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ 5000 ర్యాంక్ కట్ ఆఫ్ అయిపోయింది కదా! అక్కడి నుంచి కిందకి ఉన్నవన్నీ కూడా మీకొచ్చే ఛాన్స్ ఉంటుందండి తప్పకుండా. అట్లా అని పైవి రావని కాదు, వాటిని వదిలేయొద్దని కాదు. మీరు ఆప్షన్స్ పెట్టేటప్పుడు పైనుంచి పెట్టండి. ఇవి వదిలేయాల్సిన అవసరం లేదు. మీరు స్టార్టింగ్ నుంచి కూడా పెట్టుకోవచ్చు. ఉన్న ఆప్షన్స్ మీకు వెబ్ ఆప్షన్స్‌లో అవైలబుల్ ఉన్న అన్ని ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. కాకపోతే ప్రయారిటైజ్ చేసుకోవాలి. మీకు ఫస్ట్ ఏది కావాలి అనే దాన్ని మీరు ప్రయారిటీ చేసుకొని, ఆ లిస్ట్ ఒకటి ప్రిపేర్ చేసుకోండి ఇప్పటి నుంచే. ఇప్పుడు మీ దగ్గర ఆల్రెడీ ఎన్ఐటీస్ లిస్ట్ ఉంది. వాటిలో ఏ కోర్సెస్, ఏ బ్రాంచెస్ ఆఫర్ చేస్తున్నారు, ప్రోగ్రామ్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచే హోమ్ వర్క్ స్టార్ట్ చేయండి మీరు. స్టూడెంట్స్ కాకపోయినా అట్లీస్ట్ పేరెంట్స్‌కి అయినా చెప్తున్నాను నేను. మీరు ఒక నోట్‌బుక్, లాంగ్ నోట్‌బుక్కో లేకపోతే A4 సైజ్ పేపర్సో తీసుకొని మీ ప్రయారిటీ లిస్ట్ అనేది ఇప్పటి నుంచే తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో మీరు జోసా కౌన్సెలింగ్‌లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఈజీ అవుతుందనమాట. సో ప్రతి దానికి కట్ ఆఫ్ ఉంటుంది. మీరు జోసా వెబ్‌సైట్ కౌన్సెలింగ్‌లో చూసుకోవచ్చు. ఆ కట్ ఆఫ్ ఎంతలో కట్ అయిపోయింది అనేది కూడా మీరు చూసుకోవచ్చు. కట్ ఆఫ్‌ని బట్టి అండ్ ఎన్ఐటీకి ఉన్న రెప్యుటేషన్‌ని బట్టి, దాని లొకేషన్‌ని బట్టి, మనకి డిస్టెన్స్‌ని బట్టి ఇట్లా మీరు ఇవన్నీ కూడా చూసుకొని, పారామీటర్స్ అన్నీ కూడా చూసుకొని, మీ యొక్క ప్రయారిటీ ఏంటి? మీ ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? అనేది మీరు నంబర్ 1లో రాయండి. ఒకవేళ అది రాలేదు అనంటే నెక్స్ట్ సెకండ్ ప్రయారిటీ ఏంటి? దాంట్లో సీట్లు లేవు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మీరు పెట్టిన నంబర్ 1 ఆప్షన్స్ ఏదైతే ఉందో, దాంట్లో మీకు సీట్ లేదు, అయిపోయాయి, మీ ర్యాంక్‌కి సీట్ అలాట్‌మెంట్ జరిగే టైంకే అది అయిపోయిందని అనుకుంటే, సెకండ్ ఆప్షన్ మీదేంటి? మీ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ ఏంటి? ఒకవేళ అది కూడా రాకపోతే మీ థర్డ్ ప్రయారిటీ ఏంటి? అది లేకపోతే ఫోర్త్ ప్రయారిటీ ఏంటి? ఇలా మీ ప్రయారిటీ అనేది మీరు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడే. సో దట్ మీకు ఈజీ అవుతుందనమాట. ఓకే. కాబట్టి ఇక్కడ వస్తుంది అనుకున్నవి మాత్రమే కాదు, మీకు రానివి కూడా మీరు పెట్టొచ్చు, పెట్టాలి కూడా. పెడితే మీకు ఒకవేళ ఏమాత్రం ఛాన్స్ ఉన్నా కూడా మంచి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఆ విధంగా మీరు పైనుంచి స్టార్టింగ్ నుంచి అన్ని ఎన్ఐటీలు పెట్టొచ్చు, అన్ని ప్రోగ్రామ్స్ కూడా పెట్టొచ్చు. కాకపోతే మీరు ఏది ముందు పెట్టాలి, ఏది తర్వాత పెట్టాలి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. సరే, ఇక్కడ వీళ్ళు అడిగిన క్వెషన్‌కి 5000 అండ్ అబోవ్ ఉన్నవి వచ్చే ఛాన్స్ ఉంటాయండి మీకు. ఇక్కడ చూడండి, అలహాబాదు సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్ మీకు మణిపూర్‌లో వస్తుంది. మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ నాగాలాండ్, మెకానికల్, బయోటెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ మిజోరాము. ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్‌లోనే మీకు సీఎస్‌సి వచ్చే అవకాశం ఉంది. సీఎస్‌సి కాకుండా ఇంకా వేరే ఏవైనా కావాలి అనంటే మీరు ఇటు సైడ్ కూడా మీరు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. పుదుచ్చేరి ఎలక్ట్రికల్, మెటలర్జీ, ఇన్స్ట్రుమెంటేషన్, బయోటెక్నాలజీ, రూర్కెలా, తర్వాత కెమికల్, సివిల్ క్యాలికట్‌లో ఉంది. తర్వాత సివిల్, ప్రొడక్షన్, మెకానికల్. సో ఇవి ఇలా మీకు చాలా అయితే ఉన్నాయండి. మీకు ఛాన్సెస్ అయితే డెఫినెట్‌గా ఉన్నాయి. క్యాలికట్, దుర్గాపూర్, రూర్కెలా, అలహాబాద్, కురుక్షేత్ర, హమీర్పూర్, రాయ్పూర్. ఓకే. వీటన్నిటిలో కూడా మీకు ఇలాంటి కెమికల్, ఇలాంటి ప్రోగ్రామ్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో జాగ్రత్తగా మీరు ఆప్షన్స్ ప్రయారిటైజ్ చేసి పెట్టుకోండి ఇప్పటి నుంచే. అండ్ మీకు ఇంకొక విషయం, మీకు ఒకవేళ పర్సనల్‌గా మీ పర్సనలైజ్డ్ కౌన్సెలింగ్ అండ్ గైడెన్స్ జోసాకి మీకు సీటు ఎలా ఈ ఆప్షన్స్ పెట్టడం, ఇవన్నిటికి ఏదైనా పర్సనలైజ్డ్ సర్వీస్ కావాలనంటే కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. ఒకవేళ మీరు హైదరాబాద్‌లో ఉన్నట్లయితే మీరు మా ఆఫీస్‌కి రావచ్చు. లేదు అనంటే మీరు ఆన్‌లైన్‌లో కూడా మీరు సర్వీస్ తీసుకోవచ్చు. వేరే హైదరాబాద్ కాకుండా వేరే దగ్గర ఎక్కడ ఉన్నా కూడా మీరు ఆన్‌లైన్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంటుంది మన దగ్గర. సో కింద స్క్రోలింగ్‌లో మీకు మన నంబర్ ఉంది. ఆ నంబర్‌కి మీరు వాట్సాప్ చేయండి. డైరెక్ట్‌గా కాల్ కాకుండా వాట్సాప్ చేయండి. వాళ్ళకి మళ్ళీ మేమే కాల్ చేస్తాము తప్పకుండా. సో ఎవరైనా పర్సనలైజ్డ్ కావాలి అనుకుంటే మాక్సిమం మీకు యూట్యూబ్‌లోనే ఈ సర్వీస్ అంతా, అంటే మీకు కావాల్సిన గైడెన్స్ అంతా ప్రొవైడ్ చేస్తాము. బట్ మీరు ఒకవేళ మీకు కావాలి, సర్వీస్ కావాలి, గైడెన్స్ కావాలి, పర్సనలైజ్డ్ కావాలి అని అనుకుంటే మీరు తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. కాకపోతే సర్వీస్ ఛార్జెస్ అయితే మీకు ఉంటాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనము వాట్సాప్‌లో డిస్కస్ చేయొచ్చు. మీరు తప్పకుండా వాట్సాప్ మెసేజ్ చేయండి. ఓకే. వీలుంటే ముందు గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. దాంట్లో కూడా మీకు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. పర్సనల్‌గా కావాలనంటే మీరు తప్పకుండా వాట్సాప్ మెసేజ్ కూడా చేయొచ్చు. ఓకే. సో వీళ్ళది అయిపోయింది. నెక్స్ట్ క్వెషన్, జనరల్ ఈడబ్ల్యూఎస్
25,217 అండి. ఇందాక ఆల్రెడీ మనము చెప్పాం కదా, ఇది 9,700కే క్లోజ్ అయిపోయింది. మీది 25,000 ఉంది కాబట్టి మీకు సీట్ వచ్చే ఛాన్స్ లేదు. సో ఇక్కడ ఎవరో ట్రిపుల్ ఐటీ వస్తుందా అన్నారు, కానీ వీళ్ళ ర్యాంక్ ఏంటి, వీళ్ళ డీటెయిల్స్, కేటగిరీ ఏంటి, ఇవన్నీ ఏం లేవు. సార్ మా బాబుకి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సార్ మా బాబుకి 13,700 ర్యాంక్ వచ్చింది, ఎస్సీ, ఎన్ఐటీలో వస్తుందా? ఎన్ఐటీలో సీట్ రావాలి అని అంటే మీకు ఎస్సీ కేటగిరీలో చూపిస్తానండి. మీకు అదర్ స్టేట్ కోటా ఎస్సీ కేటగిరీ చూడండి, 9,600కే క్లోజ్ అయిపోయింది. మీరేమో 13,000లో ఉన్నారు, కాబట్టి మీకు మ్యాక్సిమం ఛాన్సెస్ లేవనే చెప్పొచ్చు. బట్ మీరు ట్రై చేసుకుంటే ట్రై చేయండి, కాబట్టి తప్పేం లేదండి. ట్రై చేయడంలో తప్పలేదు, మీరు ఆప్షన్సే పెట్టండి. జోసా కౌన్సిలింగ్లో ట్రై చేయండి, అదేవిధంగా సీసాబ్ కౌన్సిలింగ్లో కూడా ట్రై చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, మా పాపకి 82% ఎన్ఐటి ఎక్కడ సీటు వస్తుంది? సో మీరు దయచేసి ర్యాంక్ చెప్పండి. ర్యాంక్ చెప్తే దాన్ని బట్టి మనము, ఎందుకంటే పర్సంటైల్ అనేది చాలా వేరియేషన్ ఉంటుంది. ఒక 82 అన్నారు మీరు, సింపుల్గా 82% అని సింబల్ పెట్టారు, అది పర్సంటేజ్ కాదు, పర్సంటైల్. 82 పాయింట్ తర్వాత ఒక 4-5 డెసిమల్స్ ఉంటాయి, 4-5-6 కూడా. సో ఆ డెసిమల్లో ఎంత చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. దాన్ని బట్టి ర్యాంకు హ్యూజ్ చేంజ్ ఉంటుంది. కాబట్టి మీరు పర్సంటైల్ని బట్టి కాకుండా ర్యాంక్ని బట్టి మీకు సీట్ అలాట్మెంట్ ఉంటుంది. కాబట్టి మీరు ర్యాంక్ ఎంత వచ్చింది, మీ ఎస్సీ ర్యాంక్, ఓబీసీ అన్నారు కదా, ఓబీసీ ర్యాంక్ ఎంత అనేది చెప్తే దాన్ని బట్టి మనము ఆ ప్రాబబిలిటీ అనేది చెక్ చేయొచ్చండి. దయచేసి అర్థం చేసుకోండి, వీళ్ళకనే కాదు అందరికీ చెప్తున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈడబ్ల్యూఎస్ బాయ్ ర్యాంక్ 25,000, ఎనీ ఎన్ఐటి, సిఎస్సిఆర్, జిఎఫ్టిఐ, సిఎస్సి, హోమ్ స్టేట్, ఏపీ అన్నారు. సో ఎన్ఐటి చూడండి, ఈడబ్ల్యూఎస్ కదా, ఈడబ్ల్యూఎస్ 9,700కి క్లోజ్ అయిపోతుందండి. బాయ్ అన్నారు, జెండర్ న్యూట్రల్ తీసుకున్నాము. అదర్ స్టేట్ కోటాలో ఎన్ఐటి తీసుకున్నట్లయితే 9,700కే క్లోజ్ అయిపోయింది. ఏపీ లోకల్ అయినా కూడా మీకు రాదు. చూపిస్తాను మీకు ఒకసారి. ఆంధ్రప్రదేశ్ హోమ్ స్టేట్ కోటా కదా, ఆంధ్రప్రదేశ్ హోమ్ స్టేట్ కోటా. సో 9,500కే క్లోజ్ అయిపోయింది ఈడబ్ల్యూఎస్ జెండర్ న్యూట్రల్లో. కాబట్టి ఎన్ఐటీస్ ఛాన్స్ లేదు అసలు. ఎన్ఐటీస్ మీరు సిఎస్సి అడిగారు, ఇంకా అసలు దేంట్లో ఛాన్స్ కూడా లేదు. నెక్స్ట్ వచ్చేసి జిఎఫ్టిఐస్ అన్నారు కదా, జిఎఫ్టిఐస్ కూడా చూపిస్తాను. ఈడబ్ల్యూఎస్ జెండర్ న్యూట్రల్, ఆల్ ఇండియా కోటా, హోమ్ స్టేట్ తీసేద్దాము. 18,947 అండి. మీ ర్యాంకు 25,000 ఉంది, కాబట్టి జిఎఫ్టిఐస్ కూడా రావు అని చెప్పొచ్చు. సో ట్రై చేయండి, అర్థం చేసుకోండి. అంటే వేరే ఈఏపీ సెట్ ఇట్లాంటివి ఏమైనా ట్రై చేయండి. లేదనంటే జేఈ ర్యాంకుతోని బి కేటగిరీ సీట్ ఆఫర్ చేసే కాలేజెస్ కూడా ఉంటాయి. కాబట్టి మీరు, అంటే మేనేజ్మెంట్ కోటా, అవి ఫీజుకే ఇస్తారు. కాకపోతే మీరు మీ ర్యాంక్ని బట్టి సీట్ అలాట్మెంట్ అనేది ఉంటుంది, మీకు వచ్చిన జేఈ మెయిన్ ర్యాంక్ని బట్టి. దాంట్లో కూడా మీరు కావాలంటే ట్రై చేసుకోవచ్చు, ఏది లోకల్ ఇంజనీరింగ్ కాలేజెస్. ఓకే, నెక్స్ట్ సార్ నా ర్యాంక్ సిఆర్ఎల్ 84,280, ఎస్సీ కేటగిరీ 3,053, నాకు సీట్ ఎక్కడ వస్తుంది సార్? సిఎస్సి బ్రాంచ్లో. ఓకే, మీరు ఎక్కడ లోకల్ అంటే ఏపీనా తెలంగాణ అనేది చెప్పలేదు, కాబట్టి నేను ఓన్లీ అదర్ స్టేట్ కోటా మాత్రమే చూపించగలుగుతాను మీకు, అంటే నాకు క్లారిటీ లేదు కాబట్టి. సో ఎస్సీ ర్యాంక్ అన్నారు కదా, ఎస్సీ. ఓకే, ఎస్సీ కేటగిరీ జెండర్ న్యూట్రల్. నెక్స్ట్ ఓన్లీ ఎన్ఐటీస్ తీసుకుందాం మీకు. అండ్ కంప్యూటర్ సైన్స్ అడిగారు. ఓన్లీ కంప్యూటర్ సైన్సే చూపిస్తున్నాను. అది వచ్చిందంటే మిగిలిన కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఏవైనా వస్తాయన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, డేటా సైన్స్ కానీ, ఇలాంటివి, సైబర్ సెక్యూరిటీ ఇట్లాంటివి ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది. సో కోర్ బ్రాంచ్ చూపిస్తున్నాను. అదర్ స్టేట్ కోటా, ఎస్సీ, జెండర్ న్యూట్రల్, ఎన్ఐటీస్. ఓకే, 5,269. మీ ర్యాంకు 3,053 కాబట్టి మీకు తప్పకుండా సిఎస్సి వస్తుందండి. సో 3,053 చూద్దాం. ఇక్కడ 24,000 నుంచి 2,400 నుంచి చూసినట్లయితే సిల్చారు, హమీర్పూర్, గోవా, రాయ్పూర్, పాట్నా, మేఘాలయ, షిప్పూరు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం. ఆంధ్రప్రదేశ్ అంటే మీరు తెలంగాణ లోకల్ అయినట్లయితే ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ అనమాట ఇది, అదర్ స్టేట్ కోటా ర్యాంక్. తర్వాత ఉత్తరాఖండ్, సిక్కిము, శ్రీనగర్,
అగర్తల, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, మిజోరాం ఈ ఎన్ఐటీస్లో మీకు సిఎస్సి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇంకా పైనవి అంటే మేబీ చూడాలి, పైనవి మీరు ఆప్షన్స్ పెట్టేటప్పుడు పైనవి కూడా పెట్టండి, ఒకవేళ ఎక్కడైనా వస్తే లక్కీగా రావచ్చు. ఓకే రైట్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామండి. సిఆర్ఎల్ ర్యాంక్ 1,03,772, జనరల్ ఈడబ్ల్యూఎస్ 14,000, 888. ఈడబ్ల్యూఎస్లో చూడండి మీకు చూపిస్తాను. ఈడబ్ల్యూఎస్ జెండర్ న్యూట్రల్, అదర్ స్టేట్ కోటా. ఎన్ఐటీస్లో అయితే మనకి 5,600 వరకే. ఓన్లీ కంప్యూటర్ సైన్స్ పెట్టాను కదా, అన్నీ పెడదాము. సో 9,700 వరకే వచ్చిందండి. ఇది మీది 14,800 అంటే ఆల్మోస్ట్ 15,000 ఈడబ్ల్యూఎస్లో. సో ఎన్ఐటీస్ అయితే కష్టం, మీకు రావు. నెక్స్ట్ జిఎఫ్టిఐస్ అయితే 17,000 వరకు ఉంది. మీ ర్యాంక్ 15,000 కాబట్టి మీరు జిఎఫ్టిఐస్ అయితే ట్రై చేసుకోవచ్చు. అదేవిధంగా ఒకసారి ఆల్ ఇండియా కోటా ట్రిపుల్ ఐటీస్ కూడా చూపిస్తాను. ట్రిపుల్ ఐటీస్లో కూడా కష్టం అండి. ఓన్లీ జిఎఫ్టిఐస్లో అయితే మీకు కొంత ఛాన్స్ ఉంది. మీరు జిఎఫ్టిఐస్ కావాలంటే జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి తప్పకుండా. సార్ మా బాబుకి 84,280 ఇది మళ్ళీ వచ్చినట్టుంది 84,000. సో మీకు ఆల్రెడీ క్వశ్చన్ ఆన్సర్ చేశానండి, దయచేసి చూడండి. ఓకే నెక్స్ట్ సార్ మా బాబుకి వీళ్ళు పాపం చాలా క్యూరియస్గా ఉన్నట్లున్నారు. సారీ అండి, మీరు 4 రోజుల కిందట పెట్టారు, బట్ నేను ఇవన్నీ ఆన్సర్ చేయడానికి టైం కుదరలేదు. అంటే ఇవి ఈ కామెంట్స్లో రిప్లైలో సింపుల్గా చెప్పలేమండి, అందుకనే నేను ఇలా క్లియర్గా ఉంటుందని చెప్పేసి మీకు ర్యాంక్స్ చూపిస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా. సార్ మా అమ్మాయికి సిఆర్ఎల్ 17,456, ఈడబ్ల్యూఎస్ 2,300 ర్యాంక్, టాప్ ఎన్ఐటి ట్రిపుల్ వస్తుందా? సిఆర్ఎల్ ఓకే, ఈడబ్ల్యూఎస్ 2,300 కదా, ఈడబ్ల్యూఎస్ అమ్మాయి అన్నారు. సో జెండర్ న్యూట్రల్తో పాటు ఫీమేల్ కూడా యాడ్ చేద్దాము. అండ్ ఎన్ఐటీస్ అడిగారు వీళ్ళు, ట్రిపుల్ ఈ అడిగారు వీళ్ళు. మరి ట్రిపుల్ ఈ ఎందుకు అడిగారో చూడాలి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విత్ ఇదంతా తీసేద్దాము. ఓన్లీ మీరు అడిగిందే పెడుతున్నానండి ట్రిపుల్ ఈ. ఈడబ్ల్యూఎస్ మీ ర్యాంక్ 2,300 కాబట్టి ఇక్కడ నుంచి అంటే టాప్ ఒక 5 కాలేజెస్ తప్ప మిగిలినవన్నీ దాదాపు వచ్చే అవకాశం ఉందండి ట్రిపుల్ ఈ మీకు. ఈ టాప్ 5లో కూడా మీరు ఆప్షన్స్ పెట్టండి తప్పకుండా. మీకు ఎక్కడైనా ఒకవేళ ఛాన్స్ ఉంటే డెఫినెట్గా లక్కీగా తగిలితే తగలొచ్చు. ఎలక్ట్రికల్ కాబట్టి ఇంకా అంటే ఫస్ట్ ప్రయారిటీ అందరు సిఎస్సికి ఇట్లాంటి వాటికి ఈసీఈకి ఇస్తుంటారు. మీరు అడిగింది ఎలక్ట్రికల్ కాబట్టి తప్పకుండా మీకు కొంచెం మంచి ఛాన్సెసే ఉంటాయండి. ఒక టాప్ 3-4 ఇన్స్టిట్యూషన్స్ తప్ప మిగిలినవన్నీ దాదాపు ఛాన్స్ ఉన్నాయి ఎలక్ట్రికల్కి. ఓకే రైట్. నెక్స్ట్ సార్ మై సన్స్ జేఈ ర్యాంక్ ఓబీసీ 1856 ఇన్ జేఈ మెయిన్స్, విచ్ ఎన్ఐటి విల్ కమ్? ఓకే చూద్దామండి. మీరు ఏదన్నారు ఓబీసీ కదా, ఓబీసీ ఎన్సిఎల్ అండి, ఓబీసీ ఎన్సిఎల్ అండ్ జెండర్ న్యూట్రల్. ఓకే 1856 జెండర్ న్యూట్రల్. మీకు దాదాపు అన్నీ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఓకే ఎలక్ట్రికల్ కదా, ఇది ఎలక్ట్రికల్ తీసేసి అన్నీ పెట్టినట్లయితే మీరు స్పెసిఫిక్గా అడగలేదు బ్రాంచ్ కాబట్టి నేను అన్ని ప్రోగ్రామ్స్ చూపిస్తున్నాను మీకు. దాదాపు మీకు చాలా వరకు ఛాన్స్ అయితే ఉందండి. నాగ్పూర్, ఢిల్లీ, జైపూర్, తిరుచిరాపల్లిలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, కురుక్షేత్రలో కంప్యూటర్ సైన్స్ ఉంది, సూరత్కల్లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఉంది, క్యాలికట్లో ఎలక్ట్రికల్ ఈసీ ఉంది, తర్వాత కురుక్షేత్రలో కంప్యూటర్ సైన్స్ 5 years ఓకే డ్యూయల్ డిగ్రీ. తర్వాత వరంగల్, ఇది ఒకవేళ మీరు ఏపీ నుంచి అయినట్లయితే వరంగల్లో ట్రిపుల్ ఈ ఉంది, సూరత్ కంప్యూటర్ సైన్స్. ఇలా మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. మీకు కొద్దిగా ఒక టాప్ 4-5 ఇన్స్టిట్యూషన్స్లో ఒక టాప్ ప్రోగ్రామ్స్ తప్ప అంటే కంప్యూటర్ సైన్స్ ఇట్లాంటి ఈసీఈ తప్ప మిగిలినవన్నీ దాదాపు వచ్చే ఛాన్స్ అయితే
డెఫినెట్గా ఉందండి. సో వీడియో చూడండి, చూసినట్లయితే. సో వీరెవరో టాప్ 3 ఎన్ఐటీస్ సిఎస్సి వస్తుందని మేబీ పెట్టారు. చూద్దాం, ఒకవేళ మీకు సిఎస్సి కావాలనుకుంటే అది కూడా చూపిస్తాను. కంప్యూటర్ సైన్స్, ఓబీసీఎన్సిఎల్. యా, టాప్ 3 అన్నారు కదా, టాప్ 3లో తిరుచిరాపల్లి, సూరత్కల్, వరంగల్ ఉన్నాయండి. వరంగల్, ఒకవేళ మీరు ఏపీ నుంచి అయితే ఇది అదర్ స్టేట్ కోట, లేదు మీరు తెలంగాణకి లోకల్ అవుతారు అనుకుంటే, హోమ్ స్టేట్ అనుకుంటే అది వేరే ర్యాంక్ ఉంటుంది. బట్ అది కూడా అప్రాక్సిమేట్గా కొంచెం అరౌండ్ ఈ ర్యాంకే అటు ఇటుగా ఉంటుంది. సో ఇక్కడ టాప్ 3లో అయితే కష్టం. చూడండి, మీ ర్యాంక్ ఎంత, 1856 కదా. సో ఇక్కడ వరకు కొద్దిగా కష్టం, అలహాబాద్ వరకు. ఈ తర్వాత ఉన్నాయన్నీ మీకు డెఫినెట్గా సిఎస్సి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. జైపూరు, నాగ్పూరు, కురుక్షేత్ర, జంషెడ్పూరు, సూరత్, దుర్గాపూరు, ఢిల్లీ, ఓకే, భోపాల్, జలంధర్, సిల్చార్, ఇవన్నీ కూడా మీకు సిఎస్సి అయితే తప్పకుండా ఛాన్స్ ఉందండి. దయచేసి ట్రై చేయండి. ఓసీ ఈడబ్ల్యూఎస్ 94% ఎక్కడ వస్తుంది సార్? ర్యాంక్ చెప్పండి దయచేసి. ర్యాంక్ చెప్పినట్లయితే మనం చూడొచ్చు. 69,000, మా పాపకి 69,000. ఈడబ్ల్యూఎస్ 9,800. ఎనీ ఎన్ఐటి ఆర్ ట్రిపుల్ ఐటి. యా, ఈడబ్ల్యూఎస్ చూపిస్తాను మీకు. ఆల్రెడీ చాలామందికి చెప్పాను కదా ఇప్పటి వరకు. దాంట్లో మీ యొక్క ర్యాంక్ కూడా ఉంటుంది కాబట్టి చాలా వరకు కవర్ అవుతాయి. సో ఈడబ్ల్యూఎస్, ఎన్ఐటీస్ ఈడబ్ల్యూఎస్లో 7,883కి క్లోజ్ అయిపోయింది. మీరు 9,816లో ఉన్నారు, బార్డర్లో ఉన్నారు. ఇది కాకుండా మీకు ఎన్ఐటీస్ కాకుండా ట్రిపుల్ ఐటీస్ అయితే 9,469 అండి. ఓకే, మీ దీంట్లో కూడా బార్డర్లో ఉన్నారు. సో ట్రై చేయండి, రాదని చెప్పలేము. ఏదో ఒకటి అయితే వచ్చే ఛాన్స్ కొద్దిగా ఉంది. సో జిఎఫ్టిఐస్ అయితే మీకు తప్పకుండా డెఫినెట్గా ఏదో ఒక జిఎఫ్టిఐలు అయితే సీట్ రావడానికి అవకాశం ఉంది. సో ట్రై చేయండి. నెక్స్ట్ ఎస్టీ ర్యాంకు 2,109 ఫీమేల్ అంట. మీరు ఎన్ఐటీస్ చూద్దాము, ఇంకా మిగిలినవన్నీ వదిలేసి. ఎస్టీ అండ్ ఫీమేల్, జెండర్ న్యూట్రల్ రెండు తీసుకుందాము. 2,510 అండి ఎన్ఐటీస్లో, ఆల్ ఎన్ఐటీస్లో సిఎస్సి. సారీ, ఇందాక చూసిన వాళ్ళకి కూడా మనం ఓన్లీ సిఎస్సి చూసాము. బట్ వేరే బ్రాంచెస్ అయితే అన్నీ చాలా వస్తాయి. ఓకే, సిఎస్సి వచ్చిందంటే అన్నీ వస్తాయి కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఇక్కడ 9,816 ఎన్ఐటీస్. సారీ, ఎస్టీ. యా, ఇది కదా 2,109 ఎస్టీ ర్యాంకు. సో మీకు సిఎస్సి వచ్చే అవకాశం ఇక్కడ అగర్తల, పాట్నా, మిజోరాం ఇట్లాంటి కాలేజెస్లో ఉంటాయి. సో సిఎస్సి కాకుండా వేరే ప్రోగ్రామ్స్ ఏమైనా పర్వాలేదు అని అనుకుంటే మాత్రం మీకు వేరే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో 4,800 లాస్ట్ ర్యాంక్ అనమాట, కెమికల్ ఆల్ ఎన్ఐటీస్లో, అగర్తల ఇట్లాంటివి. సో మీ ర్యాంక్ 2,100 కాబట్టి ఆ రేంజ్లో ఏమున్నాయి అనేది ఒకసారి చూద్దాము. సో 2,100, 2,100 దగ్గర ఉన్నాం మనము. సో మిజోరాం, జంషెడ్పూరు, అరుణాచల్ ప్రదేశ్, జైపూర్ సివిల్ ఇంజనీరింగ్, రాయ్పూర్ మైనింగ్ ఇంజనీరింగ్, అలహాబాద్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, పాట్నా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్, తర్వాత సిల్చార్ సివిల్ ఇంజనీరింగ్, నాగ్పూర్ మెకానికల్ ఇంజనీరింగ్, జంషెడ్ మెకానికల్, క్యాలికట్ మెకానికల్, ఓకే, శ్రీనగర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పుదుచ్చేరి సివిల్ ఇంజనీరింగ్, రూర్కెలా మెటలర్జీ, రూర్కెలా బయోటెక్నాలజీ, పాట్నా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, జలంధర్ మెకానికల్ ఇంజనీరింగ్, సిల్చార్ మెకానికల్ ఇంజనీరింగ్, సిల్చార్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, కురుక్షేత్ర సివిల్ ఇంజనీరింగ్, గోవా మెకానికల్, సిక్కిం ట్రిపుల్ ఆంధ్రప్రదేశ్, మీరు తెలంగాణ వాళ్ళు అయితే అదర్ స్టేట్ కోటాలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, భోపాల్ ఎలక్ట్రికల్, కురుక్షేత్ర మ్యాథమెటిక్స్, రాయ్పూర్ సివిల్ ఇంజనీరింగ్, సిల్చార్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, హమీర్పూర్ మెకానికల్, సూరత్ సివిల్ ఇంజనీరింగ్, ఓకే, రాయ్పూర్ మెకానికల్. సో ఇలా మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మీకు ఇంట్రెస్టెడ్ బ్రాంచ్ ఏంటి,
అండ్ మీరు ఏ స్టేట్కి లోకల్ అవుతారు అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో మీకు తప్పకుండా సీట్ అయితే వస్తుంది. కాకపోతే మీరు ఆప్షన్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త చెప్తున్నాను కదా ఇందాకటి నుంచి. సో మీరు ఫస్ట్ ప్రయారిటీ ఏం పెట్టాలి, సెకండ్ ఏం పెట్టాలి, థర్డ్ ఏం పెట్టాలి, అది మెయిన్ ఛాలెంజ్ అనమాట. ఇప్పుడు మీరు ఇన్ని రోజులు కష్టపడేది పిల్లలు చదివినంత ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఆప్షన్స్ పెట్టేది ఒక ఎత్తు అనమాట. మీరు చిన్న మిస్టేక్ చేసినా కూడా మీకు మంచి ఎన్ఐటీలో సీట్ వచ్చే అవకాశం ఉన్నా కూడా మీరు ఆ ఛాన్స్ కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా చాలా జాగ్రత్తగా ఇక్కడ మీరు బిహేవ్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్, సార్ మై సన్ గాట్ 17,114 ర్యాంక్ ఇన్ ఓసీ జనరల్, విల్ ఈ గెట్ ఎన్ఐటి సీట్? ఓసీ జనరల్ వస్తుందండి. ఓపెన్, జెండర్ న్యూట్రల్, అదర్ స్టేట్ కోటా, ఓన్లీ ఎన్ఐటీస్ పెట్టాము. అండ్ ఓన్లీ కంప్యూటర్ సైన్స్ చూపిస్తానండి. వద్దులే, మొత్తం చూపిద్దాము. మళ్ళీ ఇంత 17,000 కదా. ఓపెన్, అదర్ స్టేట్ కోటా. సో ఇవన్నీ కూడా 10,000, 13,000, 14,000, ఓకే, 15,000, 16,000 ఇలాంటి ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అండి మీరు. అదర్ స్టేట్ కోటా, ఓపెన్ కేటగిరీ, జెండర్ న్యూట్రల్. మీది 17,000 ర్యాంక్ కాబట్టి నేను 16,000 నుంచి చూపిస్తున్నాను. పాట్నా కంప్యూటర్ సైన్స్, హమీర్పూర్ మ్యాథమెటిక్స్, అండ్ సూరత్లో ఎలక్ట్రానిక్స్ అండ్ విఎల్ఎస్ఐ డిజైన్, కురుక్షేత్రాలో ఇండస్ట్రియల్ ఇంటర్నెట్, రూర్కేలాలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఢిల్లీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, తర్వాత షిప్పూర్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, తిరుచిరాపల్లిలో మెకానికల్ ఇంజనీరింగ్, గోవా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, అలహాబాద్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటేషనల్ మెకానిక్స్, రూర్కేలాలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, కురుక్షేత్రాలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, తర్వాత జలంధర్, సిల్చార్, జంషెడ్పూర్, కురుక్షేత్ర ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఢిల్లీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఓకే, దుర్గాపూర్ బీటెక్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్. ఇలాంటి బ్రాంచెస్, ఇలాంటి కాలేజెస్లో మీకు తప్పకుండా వచ్చే అవకాశం ఉందండి. కాబట్టి మీరు ట్రై చేయండి. సో ఆల్ ది బెస్ట్. సో వీళ్ళందరూ చూస్తారో లేదో వీడియో అని మళ్ళీ వీళ్ళకి దీంట్లోనే రిప్లై చేస్తున్నానండి. మీరందరూ రిప్లై చూసైనా వీడియోని ఒకసారి చూస్తారు అంటే, ఎందుకంటే మీ పర్సనల్ మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తున్నా కాబట్టి మీరు చూసుకోవాలి. చూడకపోతే తెలియదు కదా, నేను ఇంతసేపు మీకోసం ఇంత చేయడం ఉపయోగం లేకుండా పోతుంది. అందుకే మీరు అట్లీస్ట్ నోటిఫికేషన్ వస్తే చూస్తారన్న ఉద్దేశంతో రిప్లై చేస్తున్నాను ఇప్పుడే. సార్ ట్రిపుల్ ఐటీస్ మీద కూడా వీడియో చేయండి, ఇట్స్ హెల్ప్ఫుల్ ఫర్ మెనీ. ఆల్రెడీ చేశానండి, మీరు చూడండి. ఆల్రెడీ ఇది ఎన్ఐటీస్కి సంబంధించిన వీడియోకి మీరు కామెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ట్రిపుల్ ఐటీస్కి చేశాను, అదేవిధంగా జిఎఫ్టిఎస్కి కూడా చేశాను. మీరు అవన్నీ కూడా చూడండి. తర్వాత జేఈ అడ్వాన్స్డ్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళ కోసం ఐఐటీస్కి సంబంధించిన వీడియో కూడా చేస్తాను. సో దయచేసి ఫాలో అవుతూ ఉండండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, వీడియోని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, మా పాప ఈడబ్ల్యూఎస్లో 10,633 ర్యాంక్ వచ్చింది, ఎన్ఐటి పాసిబుల్ ప్లీజ్ టెల్ మీ అన్నారు. గీతికా చౌదరి అంట. మేడం మీ పాప ఎన్ఐటి అన్నారు కదా, ఈడబ్ల్యూఎస్ కదా, ఈడబ్ల్యూఎస్, ఓకే, ఈడబ్ల్యూఎస్ అదర్ స్టేట్ కోటా పెట్టాను. ఈడబ్ల్యూఎస్ జెండర్ న్యూట్రల్ అండ్ ఫీమేల్ రెండు పెట్టాను. ఎన్ఐటీస్ అన్నారు, ఎన్ఐటి ఇక్కడ చూడండి 11,522 కట్ ఆఫ్ అయిపోయిందనమాట. మీ ర్యాంకు 10,000 పైన ఉంది, 10,600 ఉంది కాబట్టి మీకు బార్డర్లో ఉన్నారు. సో 10,600 అంటే ఆల్మోస్ట్ 10,000 నుంచి చూపిస్తున్నాను చూడండి, మీకు 9,000, ఓకే, 9,000 దాకా చూద్దాము. సో ఇలాంటివన్నీ మీకు మేబీ కొద్దిగా ఛాన్స్ ఉంటాయి. మణిపూరు, నాగ్పూరు, మిజోరాము, నాగ్పూర్లో ఏముంది మెటలర్జీ, మిజోరాము, శ్రీనగర్ ఇవన్నీ కూడా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. సూరత్ ఏమో కెమిస్ట్రీ, దుర్గాపూర్లో కెమిస్ట్రీ, జలంధర్లో సివిలు, హమీర్పూర్లో సివిలు, అగర్తల, జంషెడ్పూర్లో ప్రొడక్షన్, అగర్తల బయోటెక్నాలజీ, సిల్చార్లో సివిలు, రాయ్పూర్లో సివిలు, నాగాల్యాండ్ సివిలు, జంషెడ్పూర్ ఇవే ఉన్నాయండి. ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ మాత్రమే మీకు ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే మీరు బార్డర్లో ఉన్నారు కాబట్టి. సో శ్రీనగర్, రాయ్పూర్ మైనింగ్, అగర్తల, మణిపూర్ ఇవన్నీ కూడా మొత్తం అవే ఉన్నాయి. ఓకే, సో ఇవి కావాలనుకుంటే మీరు ఎన్ఐటీస్లో ట్రై చేయొచ్చు. అంటే వద్దని కాదు, ట్రై చేయొద్దని కాదు, మీరు తప్పకుండా ఆప్షన్స్ పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆప్షన్స్ పెట్టండి. ఇవి కాకుండా ఎన్ఐటీస్ కాకుండా ట్రిపుల్ ఐటీస్లో కూడా మీకు తప్పకుండా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ట్రిపుల్ ఐటీస్, ఆ తర్వాత జిఎఫ్టిఎస్ కూడా ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇవన్నీ కూడా ట్రై చేయొచ్చు. ఓకే అండి. నెక్స్ట్ హాయ్ సార్ అన్నారు, మరి ఏంటి పెట్టలేదు.
హాయ్ అండి. రైట్. నెక్స్ట్ ర్యాంక్ ఓబీసీ ర్యాంకు 61,000 అండి. ఓబీసీ చూపిస్తాను మీకు. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఇప్పటిదాకా మీకు చాలామందికి చూపించాను కదా. 25,000 లాస్ట్ అండి ఎన్ఐటీస్లో. ఓకే, మీది 61,000 ఉంది. ఒకవేళ మీకు ట్రిపుల్ ఐటీస్ కూడా కావాలి అని అంటే అవి కూడా పెట్టి చూపిస్తాను. 39,300 అంటే ఆల్మోస్ట్ 40,000 అండి. బట్ మీరు 61,000లో ఉన్నారు. చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి కష్టం, మీకు రాదు. సార్ 83% జనరల్ ఎనీ ఛాన్స్ ఇది మీరు ర్యాంక్ చెప్పాలండి. ర్యాంక్ చెప్తే మనం చూడొచ్చు. ర్యాంకు, కేటగిరీ, జెండర్ ఈ 3 ఇంపార్టెంట్ అనమాట. మీ హోమ్ స్టేటు వీటిని బట్టి మనము ఎగ్జాక్ట్గా చెప్పడానికి ట్రై చేయొచ్చు. ఓకే, ఓబీసీ ఎన్సీఎల్ ఫీమేల్ ర్యాంకు 40,000 అండి. ఓబీసీ ఎన్సీఎల్ జెండర్ న్యూట్రల్ ఫీమేల్ అన్నీ కలిపి మనకి 40,000 బార్డర్లో ఉంది. జిఎఫ్టీఐస్ అది కూడా. సో ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఐటీస్ మీరు ఆల్మోస్ట్ అన్ని ఇన్స్టిట్యూషన్స్కి అంటే జిఎఫ్టీఐసే లాస్ట్లో ఉంటాయి ఎప్పుడైనా కూడా. సో వాటికి సంబంధించి మీరు లాస్ట్లో అంటే బార్డర్లో ఉన్నారు. ఏదైనా జిఎఫ్టీఐస్లో మాత్రమే ఛాన్స్ ఉంటుంది మీకు. అంతకుమించి అయితే ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. సో ట్రై చేయండి. కౌన్సిలింగ్లో మీకు ఏదైనా ఛాన్స్ ఉంటే తప్పకుండా వస్తుంది. సార్ మా బాబుకి ర్యాంక్ ఎన్ఐటి 4,591 ఓబీసీ మేలు, ఏ కాలేజ్ సీట్ వస్తుంది? ఓబీసీ ఎన్సీఎల్ ఎన్ఐటి అడిగారు కదా. సో జిఎఫ్టీఎస్, ట్రిపుల్ ఐటీస్ తీసేద్దాము. ఓబీసీ ఎన్సీఎల్ అదర్ స్టేట్ కోటా ఫీమేల్ కూడా తీసేద్దాము. బాబు అన్నారు కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్ చూద్దాము. 19,000 లాస్ట్ ర్యాంక్ అండి. ఓకే, మీరు 4,591 అంటే 4,600లో ఉన్నారు కాబట్టి అంటే మీకు ఎలాంటి ఇవి వస్తాయి అనేది దీంట్లో చూడొచ్చు. ఇక్కడ చూడండి, సూరత్ మ్యాథమెటిక్స్, తర్వాత దుర్గాపూర్ మ్యాథమెటిక్స్, రాయ్పూర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, రాయ్పూర్లో వచ్చే ఛాన్స్ కొద్దిగా ఉంది. తర్వాత తిరుచిరాపల్లి ఇన్స్ట్రుమెంటేషన్, క్యాలికట్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, తర్వాత రూర్కెలా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, హమీర్పూర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కురుక్షేత్ర ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, సూరత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జంషెడ్పూర్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, దుర్గాపూర్ ఈసీఈ, ఢిల్లీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇన్ ఢిల్లీ, గోవా, హమీర్పూర్, పాట్నా కంప్యూటర్ సైన్స్. సో ఈ విధంగా మీకు ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయండి. ఒక టాప్ కాలేజెస్లో తప్ప దాదాపు మిగిలిన వాటిలో అన్నీ వచ్చే అవకాశం ఉంది. టాప్ కాలేజెస్లో కూడా మీరు బ్రాంచ్ కాంప్రమైజ్ అయినట్లయితే వాటిలో కూడా వచ్చే అవకాశం ఉంది. తిరుచిరాపల్లిలో మీకు ఇన్స్ట్రుమెంటేషన్ వస్తుంది చూడండి. సో ఇట్లాంటి బ్రాంచెస్ అయినా పర్వాలేదు, నాకు టాప్ కాలేజెస్లో కావాలి అని అనుకుంటే మీరు తప్పకుండా ప్రయత్నం చేయొచ్చు. అన్నిట్లో ఛాన్స్ ఉంది మీకు. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. తప్పకుండా వీడియోని చూడండి. సార్ మా బాబుకి ఈడబ్ల్యూఎస్లో 4,519 ఇదే కదా, 4,519. ఇక్కడ 91 పెట్టారు, ఇక్కడేమో 4,519 ఉన్నది. మరి ఇక్కడ పూర్ణిమ సిహెచ్ ఇది వేరే అనుకుంటా, మేబీ లాస్ట్ 2 డిజిట్స్ అటు ఇటు ఉన్నాయి. సో ఇది కూడా మీకు కూడా సేమ్ అండి. ఇక్కడ కూడా బాబే, అక్కడ కూడా బాబే. ఇక్కడ ఎన్ఐటీస్కి ఓబీసీ ఎన్సీఎల్, ఇక్కడ సారీ ఈడబ్ల్యూఎస్ అన్నారు కదా, ఐమ్ సారీ, యా ఈడబ్ల్యూఎస్ చూద్దాము. యా ఈడబ్ల్యూఎస్లో ఎన్ఐటీస్ మీరు 4,500 అన్నారు కదా. సో 4,500 అంటే చూడండి, ఇక్కడ నుంచి 4,000 నుంచి చూసుకోవచ్చు మనము. హమీర్పూరు, జైపూరు, రాయ్పూరు, వరంగల్ మ్యాథమెటిక్స్, ఆంధ్రప్రదేశ్. మీరు లోకల్ ఎక్కడ అనేది దాంట్లో చెప్పలేదు కాబట్టి లోకల్ అనేది హోమ్ స్టేట్ కోటా, అదర్ స్టేట్ కోటా, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటనేది మీరు అర్థం చేసుకోండి. మన ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడాను. దానికోసం కావాలనంటే ప్రత్యేకంగా ఇంకొక వీడియో హోమ్ స్టేట్ కోటా ఏంటి, అదర్ స్టేట్ కోటా ఏంటి అనేది మీకు చేసి ఒక చిన్న వీడియో పెట్టమంటే పెడతాను. సో ఎవరికైనా కావాలి అని అంటే కింద కామెంట్స్లో పెట్టండి. సో నెక్స్ట్ కర్ణాటక సూరత్కల్ మెటలర్జీ, రూర్కెలాలో కెమికల్ ఇంజనీరింగ్, పాట్నాలో మెకాట్రానిక్స్, ఉత్తరాఖండ్లో ఎలక్ట్రానిక్స్, తర్వాత రూర్కెలాలో సివిల్ ఇంజనీరింగ్, శ్రీనగర్ కర్ణాటక సూరత్లో మైనింగ్. ఇలాంటివి అయితే మీకు చాలా వరకు ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. మీకు తప్పకుండా మంచి కాలేజీలో మంచి సీట్ వచ్చే అవకాశం అయితే ఉంది. కాకపోతే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఓకే, చాయిస్ ఫిల్లింగ్లో మంచిగా జాగ్రత్తగా పెట్టండి దయచేసి. ఆల్ ది బెస్ట్ అండి. ఎన్ఐటీ వస్తుందా? ఈడబ్ల్యూఎస్ బాయ్స్ 53,000 ఇష్టమేనండి. ఈడబ్ల్యూఎస్ బాయ్స్ చూడండి, ర్యాంక్ ఈడబ్ల్యూఎస్ జెండర్ న్యూట్రల్ 9,700కే క్లోజ్ అయిపోతుందండి ఎన్ఐటీస్లో, అన్ని ఎన్ఐటీస్లో.
సో మీకు ఎన్ఐటీ అయితే ఛాన్స్ లేదు. ఈడబ్ల్యూఎస్ మీరు ఎన్ఐటీ అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఓకే. సో నెక్స్ట్ సార్ ఐ గాట్ 3.79% ఇన్ పీడబ్ల్యూడి. ఓకే. ఈడబ్ల్యూఎల్ కోట, ఈడబ్ల్యూసి, సారీ ఈడబ్ల్యూఎస్ కోట ఇన్ ఈడబ్ల్యూఎస్ అయినా, సారీ వీళ్ళు కరెక్ట్గా రాయలేదండి. జనరల్ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడి డిప్లొమా స్టూడెంట్ ఆమె ఎలిజిబుల్ టు కౌన్సిలింగ్ ఇన్ బయోమెడికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ సార్. తీసుకోవచ్చండి బయోమెడికల్, ఏం ప్రాబ్లం లేదు. కానీ ఇది ర్యాంకు పిహెచ్ క్యాండిడేట్ అనమాట. ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడి జనరల్ ఈడబ్ల్యూఎస్ అమ్మాయి అబ్బాయి పెట్టలేదు, నేను జెండర్ న్యూట్రల్లో చూపిస్తున్నాను. 496 లాస్ట్ కట్ ఆఫ్ అనమాట ఎన్ఐటీస్లో, ఏది ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడికి. సో మీ ర్యాంకు 428 ఉన్నది. సో ఆల్మోస్ట్ బార్డర్లో ఉన్నారు అటు ఇటుగా. తప్పకుండా మీకు ఏదో ఒక దాంట్లో సీటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. రాదు అని కాదు, ఖచ్చితంగా వస్తుంది. దాదాపు 99.99% సీట్ అయితే వస్తుంది. కాకపోతే అది ఎక్కడొస్తుంది అనేది చూడాలి. ఈ పీడబ్ల్యూడీకి ఏంటి అని అంటే చాలా తక్కువ సీట్లు ఉంటాయి అండ్ వాటిని రొటేషన్ సిస్టంలో పెడుతుంటారు కాబట్టి ఏ కాలేజీలో ఏ బ్రాంచ్లో ఉంటుంది అనేది ఎగ్జాక్ట్గా మనము చెప్పడం కష్టం అనమాట. బట్ మీరు ట్రై చేయండి, తప్పకుండా సీట్ అయితే వస్తుంది. ఓకే. సిఆర్ఎల్ జనరల్ ఈడబ్ల్యూఎస్ ర్యాంకు 25,217. సో జనరల్ ఈడబ్ల్యూఎస్కి అంత దాకా రాదండి. మీరు మళ్ళీ ఒకసారి చూడండి, ఇప్పటిదాకా చాలామందికి చూపించాం కదా. సో 9,700 జెండర్ న్యూట్రల్ అదర్ స్టేట్ కోట ఎన్ఐటీస్లో. కాబట్టి అమ్మాయి అన్నారు 25,000 జనరల్ ఈడబ్ల్యూఎస్. మీరు ఎన్ఐటీస్ కాకుండా వేరే ఏమైనా ట్రై చేస్తారేమో చూడండి, ఒకవేళ నేను చూపిస్తాను. ట్రిపుల్ ఐటీస్లో 9,600 అండ్ జిఎఫ్టిఐస్ తీసుకున్నట్లయితే మీకు 18,900 వరకు వచ్చిందండి, ఆల్మోస్ట్ 19,000 అనమాట. కాబట్టి మీరేమో 25,000లో ఉన్నారు. మ్యాక్సిమం మీకు సీటు రాకపోవచ్చు 3 టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. కన్ఫర్మ్ వస్తుంది. 5,791 ఎస్సీ బాయ్ సీట్ వస్తుంది. ఎనీ సీట్ అయితే వస్తుంది. మీకు కావాలంటే ఒకసారి చూపిస్తాను. ఎస్సీ బాయ్ అన్నారు కదా, ఎస్సీ బాయ్ జెండర్ న్యూట్రల్ పెట్టాము. తర్వాత అదర్ స్టేట్ కోట, మీరు హోమ్ స్టేట్ కోట ఏంటి అనేది చెప్పలేదు. సో ఓన్లీ ఎన్ఐటీస్ తీసుకుంటాము. ఎన్ఐటీస్లో ఇప్పుడు ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 9,600 కట్ ఆఫ్ అయిపోయింది. మీ ర్యాంకు 5,700 కాబట్టి ఇలాంటి ఒకసారి చూపిస్తాను, అంటే వస్తుందని చెప్పొచ్చు డైరెక్ట్గా. బట్ ఎందుకు చూపిస్తున్నానంటే ఏ టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి, ఏ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మీకు వచ్చే అవకాశం ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా ఉంటుందని చూపిస్తున్నాను. షిప్పూరు, రాయ్పూర్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కురుక్షేత్రలో సివిల్ ఇంజనీరింగ్, క్యాలికట్లో కెమికల్ ఇంజనీరింగ్, తిరుచిరాపల్లిలో ప్రొడక్షన్ ఇంజనీరింగ్, సూరత్కల్లో మెటలర్జీ, ఓకే, అలహాబాద్లో సివిల్, పాట్నాలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, దుర్గాపూర్లో మెకానికల్ ఇంజనీరింగ్, నెక్స్ట్ జైపూర్లో కెమికల్ ఇంజనీరింగ్, కురుక్షేత్రలో మెకానికల్ ఇంజనీరింగ్ 5 years, తర్వాత జైపూర్లో సివిల్ ఇంజనీరింగ్ 4 years, క్యాలికట్లో సివిల్ ఇంజనీరింగ్ 4 years, పాట్నా మెకట్రానిక్స్ అండ్ ఆటోమేషన్, తర్వాత క్యాలికట్లో బయోటెక్నాలజీ, కర్ణాటక సూరత్కల్లో మైనింగ్ ఇంజనీరింగ్, ఓకే, జలంధర్. ఇలాంటి బ్రాంచ్ ఐ మీన్ ఎన్ఐటీస్ అండ్ వాటిలో వచ్చే ప్రోగ్రామ్స్ ఈ విధంగా ఉన్నాయి. సో మీరు చాయిస్ ఫీలింగ్లో ప్రయారిటీ చేసుకునేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అదే మీకు ఇక్కడ క్రూషియల్ పాయింట్. మీరు ఎలా చేయాలి ఏంటి అనేది మీరు చూసుకొని చేయండి, ప్రయారిటైజ్ చేసుకోండి. ఇందాక చెప్పాను కదా, ప్రయారిటైజేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు చాయిస్ ఫిల్లింగ్ చేసేటప్పుడు ఆప్షన్స్ ఫస్ట్ ప్రయారిటీ ఏం పెట్టాలి, సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ, ఇలాంటివన్నీ కూడా. ఓకే, రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, అన్ని పెండింగ్లో ఉన్నాయి. అంటే నేను కొద్దిగా బిజీగా ఉండడం వల్ల ఒకటి, రెండోది ప్రతి క్వశ్చన్కి దీంట్లో నేను టైప్ చేసి ఆన్సర్ చేయలేను. ఇవన్నీ కూడా అంటే మీకు చెప్పాలి కదా, ఏ కాలేజీలు వస్తాయి, వస్తుందా రాదా, వస్తే ఏ కాలేజీలు వస్తాయి, ఏ ప్రోగ్రామ్స్ వస్తాయి, ఇవన్నీ చెప్పాలి కాబట్టి. సో ఇలా అయితేనే మీకు అర్థమవుతుందని చెప్పేసి నేను ఒక 3-4 days టైం తీసుకొని చేస్తున్నాను. సో నెక్స్ట్ 3,101 జనరల్ కేటగిరీ బాయ్ ఎనీ ఎన్ఐటి ట్రిపుల్ ఐటీ సిఎస్సి వస్తుందా సార్? జనరల్ కేటగిరీ అబ్బాయి అదర్ స్టేట్ కోట సిఎస్సి అడిగారు కదా.
సిఎస్సి మీ ర్యాంకు 3100 తప్పకుండా వస్తుంది. చూడండి ఎలాంటివి వస్తాయో. ఇక్కడ టాప్లో మీకు తిరుచిరాపల్లి ఎన్ఐటి, సూరత్కల్, వరంగల్, రూర్కెలా, అలహాబాద్. సో ఇక్కడ ఈ టాప్ 3 కాకుండా అంటే మీరు తెలంగాణకి లోకలా, ఏపీకి లోకలా అనేది చెప్పలేదు. దాన్ని బట్టి హోమ్ స్టేట్ కోటా చూడాల్సి ఉంటుంది. నేను ప్రస్తుతం అదర్ స్టేట్ కోటా మాత్రమే చూపిస్తున్నాను. ఈ టాప్ 2 or 3 కాలేజెస్ తప్ప మిగిలినవన్నీ కూడా మీకు కంప్యూటర్ సైన్స్ వచ్చే అవకాశం 100% ఉంది. ఆ టాప్ 1 or 2 కాలేజెస్లో కూడా మేబీ చెప్పలేము, తగిలితే తగలొచ్చు. ట్రై చేయండి. ఆప్షన్స్ పెట్టేటప్పుడు అవన్నీ కూడా ఇంక్లూడ్ చేయండి. టాప్ నుంచి లాస్ట్ వరకు వెబ్ కావాలంటే పెట్టండి. ఓకే, రైట్ సార్. 19,683 ర్యాంక్కి సీటు వస్తుందా? ఎస్టీ కేటగిరీకి ఒక వీడియో మొత్తం ఎస్టీ స్టూడెంట్స్కి చేయరా ప్లీజ్? తప్పకుండా చేస్తాను బ్రదర్, మీకు చూపిస్తాను సార్. ర్యాంక్కి సీటు వస్తుందా? ఎస్టీ కేటగిరీ 19,000 మరి ఇది జనరల్ సిఆర్ఎల్ 19,000 అనేది మీరు ఇక్కడ నాకు క్లియర్గా చెప్పలేదు. బట్ ఒకవేళ ఎస్టీ కేటగిరీ అయితే మాత్రం ఎన్ఐటీస్లో అయితే సీటు వచ్చే ఛాన్స్ లేదు. మీకు చూపిస్తాను చూడండి. ఎస్టీ కేటగిరీ అదర్ స్టేట్ కోటా పెట్టాను, జెండర్ న్యూట్రల్. 1943కే కంప్యూటర్ సైన్స్ క్లోజ్ అయిపోతుంది. లేదు ఎనీ ప్రోగ్రామ్ అయినా పర్వాలేదని అనుకుంటే మీకు 3,851 వరకే కట్ ఆఫ్ అయిపోతుంది అనమాట. సో 19 దాకా వచ్చే ఛాన్స్ లేదు. ఒకవేళ జిఎఫ్టిఐస్ కూడా చూసుకున్నట్లయితే 7,768 వరకే ఎస్టీ కేటగిరీ ర్యాంక్కి క్లోజ్ అయిపోతుంది, ఆల్మోస్ట్ 8,000 అనమాట. ఓకే, మీది 19,000 ఎస్టీ ర్యాంక్ అయినట్లయితే మీకు సీటు తప్పకుండా రాదు. ఓకే అండి. ఇంకా చాలా ఉన్నాయండి. ఇప్పుడు మనము ఇప్పటికే వీడియో చాలా లెందీ అయిపోయినట్లుంది. సో దీంట్లో చాలామందికి కవర్ అయిపోయి ఉంటాయి. వీడియోని తప్పకుండా కంటిన్యూగా చూస్తూ ఉండండి, ఎందుకు ఎక్కడ స్కిప్ చేయకండి. సో మిగిలిన క్వశ్చన్స్కి నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఎందుకనంటే మరీ అన్నీ ఒకే దాంట్లో చేసినా కూడా మీకు బోర్ కొట్టే అవకాశం ఉంది. మేబీ దీంట్లో చాలా వరకు అంటే ఇప్పుడు నేను ఆన్సర్ చేయని క్వశ్చన్స్కి కూడా కొంతమందికి ఆన్సర్ వచ్చి ఉండొచ్చు. బట్ స్టిల్ వాటన్నిటికీ కూడా నేను మిగిలిన నెక్స్ట్ వీడియోలో మిగిలిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఇదే విధంగా మీకు ప్రాబబిలిటీ అనేది చూపించడానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి. మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో దట్ మీకు అప్డేట్స్ అన్నీ కూడా డెఫినెట్గా రెగ్యులర్గా పంపిస్తూ ఉంటాను. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.